3 పాడుకుందాం. మీరు బహుగా ఫలించినచో ఆ పాట పాడుకుందాం. మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. నీరు కట్టిన తోటవలే నీటి ఊటవలే నుండెదరు. నీరు కట్టిన తోటవలే నీటి ఊటవలే నుండెదరు. క్షామములో వృత్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించు. క్షేమముగా మిమ్ము నడిపించును. మీ ఎముకలను బలపరచును. మీ ఎముకలను అధికముగా పాలించుడి. అధికముగా పాలించుడి. మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవహింపజేయు ప్రభు. చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవహింపజేయు ప్రభు. ఎండియున్న నేల నెల్ల ఎండియున్న నేల నెల్ల నీటి బుగ్గలుగా చేయువాడు. మన ప్రభువైన యేసునందు మన ప్రభువైన యేసునందు అధికముగా పాలించుడి. అధికముగా పాలించుడి. మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని. వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని. ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమి వరకు మిమ్ము మోయువాడు. ఐశ్వర్యముతో
ఫలించినచో శిష్యులై ఉండేదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. పాడేదరు మూగవారు, గంతులు వేసెదరు కృంటివారు. పాడేదరు మూగవారు, గంతులు వేసెదరు కృంటివారు. పొగడేదరు ప్రజలెల్లరూ ప్రభుని ఆశ్చర్య కార్యములను. పొగడేదరు ప్రజలెల్లరూ ప్రభుని ఆశ్చర్య కార్యములను. మహిమా ఘనత చెల్లించుచు, మహిమా ఘనత చెల్లించుచు హల్లెలూయా పాడేదరు, హల్లెలూయా పాడేదరు. మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. పాట సంఖ్య 627 పాడుకుందాం. 627 పాడుకుందాం. ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. నూతన మార్గము కలిగే. జీవ బలిగా నర్పించు నీ జీవితమాయనదే. జీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. తప్పిపోతివి గతమందు, తప్పుదారిని నడచితివి. తప్పిపోతివి గతమందు, తప్పుదారిని నడచితివి. తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడి తెచ్చెను. తన ప్రేమ హస్తమే
ఎంతైనా తన ప్రేమన్ ఎంతైనా స్మరించు నీవు వింతైన తన ప్రేమన్ నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడాయననే పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడాయననే ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమై పాపమని ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమై పాపమని ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించే ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించే నీ ఉల్లము ఆయన కాలయమే జ్ఞాపకముంచుకొనుము నీ ఉల్లము ఆయన కాలయమే జ్ఞాపకముంచుకొనుము నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడాయననే పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడాయననే ఎవరతని సేవించెదరో ఫలమొందెదరంతమందు ఎవరతని సేవించెదరో ఫలమొందెదరంతమందు ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడాయననే పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడాయననే మొదటి సెషన్ ఇన్స్ట్రక్షన్స్ మెసేజ్ అయిన తర్వాత క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అందరూ సిద్ధపడండి, క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. మీరు అడిగితే చక్కగా జవాబులు ఇస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి మధ్యాహ్న సెషన్ వచ్చింది మనకి.
కనుక ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కొంచెం కొన్ని ప్రాక్టికల్ టిప్స్ మనం వినక ముందు ప్రేయర్తో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న నా ప్రియమైన తండ్రి, యేసు క్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చింపబడిన శ్రేష్టమైన ఘనమైన గొప్ప నామంలో పెనియేలు ప్రార్థనా మందిరంలో దేవా, ఈ దినమంతా కూడా గడపడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సండే స్కూల్ ట్రైనింగ్ సెషన్ని బట్టి నీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు. ఎంతో ఆశతో దేవా, ఎంతో ఆసక్తితో పిల్లల మధ్య పరిచర్య చేయాలని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి హృదయపూర్వకంగా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హెబ్రోన్ నుంచి మరి దాసరాలు శోభా డేవిడ్ని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని పంపించినందుకు కూడా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, విత్తబడుతున్న వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి దేవా. అల్టిమేట్ మా గోల్ మరి ప్రతి ఒక్కరు కూడా దేవా, ఏ ఒక్కరు కూడా నశించుట నీ చిత్తము కాదు, తండ్రి యొక్క చిత్తము కాదు గనుక దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా, అనేకులకు నీ స్వార్థను ప్రకటించే వారంగా, ముఖ్యంగా మా ఇంట్లో మా యొక్క చుట్టుపక్కల మందిరములో దేవా ఎవరెవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొందగలిగినట్లు దేవా నీ సహాయం మాకు దయచేయండి. ఆ విధానంలో మా సండే స్కూల్ పరిచర్య ఉండగలిగినట్లు దేవా అందుకు కావాల్సిన తర్బీదు మీరు మాకు అనుగ్రహిస్తారని నేను నమ్మి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ మధ్యాహ్న సమయంలో ఉండే ఒక సమయాన్ని కూడా మాకు ఆశీర్వాదకరంగా చేయండి. అలసిన దేహాలను తాజాపరచవలసిందిగా కోరుకుంటూ యేసు క్రీస్తు వారి అమూల్యమైన నామంలో అంధకార శక్తుల్ని బంధిస్తూ దేవా, అటు ఇటు తిరిగే తలంపులను మీరు మీ స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. అంతేకాకుండా అలసిన దేహాలను కూడా తాజాపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, మా ఇరువురిని కూడా నీ ఆత్మ స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకొని నీ యొక్క వాక్యం ధారాళంగా వెళ్ళడవడానికి సహాయం దయచేయవలసిందిగా కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభువు వారి అమూల్యమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గ్రీటింగ్స్ టు ఆల్ వన్స్ అగైన్. ఎంతమందికి నిద్ర వస్తుంది? స్లీపీ, డ్రౌజీ లేదా ఒక ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ స్లీపీ, డ్రౌజీ, వీ కెన్ హ్యావ్ అ స్మాల్ గేమ్ ఆర్ ఎల్స్ విల్ గో విత్ ద లెసన్. నిద్ర వచ్చే వాళ్ళ చేతులు ఎత్తితే ఒక లేదంటే ముందుకెళ్ళిపోదాం. యా, ఓకే. We have seen in the morning session about we have seen what are the qualities of a teacher, what she should be, what she should do, what she should know. We have seen, and we have seen the abbreviation also, TEACHER. కనుక మనము అదే కాలము వాక్య ధ్యానము, అంతేకాకుండా మరి టీచర్ అంటే ఏంటి, అదే కాకుండా ఎలా ఉండాలి, ఏం నేర్చుకొని ఉండాలి, ఏం తెలుసుకొని ఉండాలి, ఎలాగా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా మనము అదే కాలము ఇంతవరకు కూడా ధ్యానిస్తూ వచ్చాము. So now there are two in everything there is a speaker and a listener. కనుక ఎప్పుడైనా కానీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు. So we have seen about a teacher, and now we are going to see about the mentality or the mentality of the child. కనుక పొద్దున్నేమో మనము ఒక ఉపాధ్యాయులుగా లేదా సండే స్కూల్ టీచర్ ఎలా ఉంటారు అనేది నేర్చుకున్నాము. ఇప్పుడు మనం వినేవాళ్ళు అంటే పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ వైఖరి ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది కొంత చూసుకోవచ్చు. So the teacher is the speaker and the audience are the children. కనుక ఇక్కడ భాషనిచ్చే వాళ్ళేమో టీచరు, వినేవాళ్ళేమో పిల్లలు. And without knowing the audience, the speaker whatever he speaks is waste. కనుక ఎవరు వింటున్నారు అనేది వాళ్ళ స్థాయి ఏంటి అని తెలుసుకోకుండా ఏదో మనం వచ్చాం కదా మాట్లాడుతూ పోతే అది వ్యర్థమే. So now we'll see we'll know what is about a child. కనుక ఇప్పుడు మనము ఒక బాలుడు లేదా ఒక బాలిక, పిల్లలంటే ఎలా ఉంటారు, వారి యొక్క వైఖరి విధానం మనస్తత్వం కొంత చూద్దాం. So turn me to Luke's Gospel chapter 2 verse 52. కనుక లూకాసు వార్త 2:52. So we shall read together. అందరం కలిసి చదువుకుందాము. Luke's Gospel chapter 2 verse 52. లూకాసు వార్త 2:52. And Jesus increased in wisdom, stature and in favor and with God and man. Here this verse is written about Lord Jesus Christ. ఈ వాక్యము మరి దేవుని కొరకు, యేసుక్రీస్తు ప్రభువు కొరకు రాయబడినది. So there is a complete development. అంటే ఇది
ఒక కంప్లీట్ అంటే సంపూర్ణమైన స్వభావానికి సంబంధించినట్టుగా ఉంది. So, in every child, generally, if we see a child, we go on their intelligent or the study abilities. కనుక మనం ఎవరినైనా పిల్లల్ని చూస్తే వాళ్ళకున్న నైపుణ్యాలు ఏంటి అనేది బాహ్యంగానే చూస్తాం. So we see if they are studying well, if they are scoring good marks, we think they are very intellectual. కనుక మంచి మార్కులు వచ్చి బాగా చదువుకుంటుంటే అబ్బా చాలా తెలివైనాడు అంటాం. But that is not the point. About a child, there are holistic development. That is, we can divide in four parts. అయితే చదువు ఒక్కటే కాదు, ఇక్కడ మనం చూసుకుంటే 4 విధాలుగా మనము ఒక బాలుని యొక్క వైఖరిని లేదా తన జీవితాన్ని మనం చూడొచ్చు. So here for Jesus Christ only it is written, Jesus increased in wisdom, stature, in favor with God and men. కనుక యేసు ప్రభుని గురించి రాయబడినప్పుడు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ అందును మనుషుల దయ అందును వర్ధిల్లుచుండెను అని రాయబడింది. And this will fit for each and every child. ఇది మనం ప్రతి ఒక్క బాలుడికి ప్రతి పిల్లకి మనము దీన్ని అన్వయించవచ్చు. So first we need to see the child is physically well or no. కనుక మొట్టమొదటిగా మరి పిల్లలు బాహ్యంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారా, మరి ఎలా ఉన్నారనేది మనం ఎరిగి ఉండాలి. Secondly, we should see about how intellectual they are. మానసికంగా అంటే మానసికంగా వారి ఎదుగుదల ఎలా ఉంది అని కూడా మనం చూడొచ్చు. And thirdly, we see they are socially or emotionally connected or no. అంటే మరి సమాజంలో ఉంటాం కాబట్టి మనము ఇతరులతో వాళ్ళ సంబంధ బాంధవ్యాలు ఎలాగున్నాయి, వాళ్ళ భావోద్రేకాలు ఎలాగున్నాయి అనేది కూడా చూడొచ్చు. And not only that, they should have the favor of God and also with the fellow men, with the other men. తర్వాత చూసుకుంటే దేవుని దయందును మనుష్యుల దయందును వారు ఎలా ఉన్నారు, వీరిద్దరి దయ వారు పొందుతున్నారా అనేది కూడా మనం చూడాలి. So many children we see they are very intelligent but they are not socially exposed so much. They will be silent. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు చాలా చక్కటి తెలివైన వారు, అయితే వారు అందరితో కలవరు. So we see some on the other hand some are very socialized but their intellectual level is very low. కొంతమంది ఉంటారు చాలా హడావుడిగా ఉంటారు, చురుకుగా ఉంటారు, కానీ చదువులో అంత ఎక్కువగా ఉంటారు. As a Sunday school teacher, as a VBS teacher, we should look about the children in all these 4 corners. సో మనము ఒక సండే స్కూల్ టీచర్గా లేదా ఒక విబిఎస్ టీచర్గా ఈ 4 అంశాలలో పిల్లలు ఎలా ఉన్నారు అనేది మనము చూడవలసిన బాధ్యత ఉంది. How they are physically developed, how they are intellectual, how they are social and economically well, are they obtaining favor from God and men. కనుక వాళ్ళ జీవితంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళు బాహ్యంగా ఎలా ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి, వాళ్ళ శరీరము, అది ఎదుగుదల, దీని గురించి. రెండవదిగా వారి మానసిక పరిస్థితి, భావోద్రేకాలు. మూడవదిగా సమాజంలో వారు ప్రవర్తించే విధానం ఎలాగుంది, ఒకరితో ఒకరు మాట్లాడే పద్ధతి ఎలా ఉంది. నాలుగవదో దేవుని దయలో మనుషుల దయలో వాళ్ళు ఉన్నారా లేదా. And we on the age group also we can divide the child in 4 groups. కనుక మరి అంతేకాకుండా వయసుతో సంబంధించి కూడా మనం 4 విభాగాలుగా వాళ్ళని విభజించవచ్చు. So we all know if we go curriculum according to the syllabus, there are 4 groups that we are divided, that the child is divided into. కనుక మనకు తెలుసు, మరి మన సిలబస్ లేదా మన యొక్క పాఠ్య అంశాలు మనకు రాసినప్పుడు వాళ్ళు ఈ 4కి సంబంధించిన విధానంలో వాళ్ళు అన్వయించుకొని రాస్తారు. So I don't know which material might be you are following the material of CFI, Telugu CFI. కాబట్టి మరి మనం పెనుయేల్లో తెలుగు సిఫి ఫాలో అవుతున్నామని అనుకుంటున్నాను. So in that there are 4 groups. కనుక తెలుగు సిఫిలో చూసుకుంటే కూడా ఇలాగే ఉంటుంది. So the beginners age is from 3 to 5, 3, 4, 5 years. కాబట్టి బిగినర్స్ అంటే ప్రాథమికంగా చూసుకుంటే 3, 4, 5 సంవత్సరాలు. And the primary group the age is 6, 7, 8. తర్వాత గుంపును 6 నుంచి 8 సంవత్సరాలు ఉండేవాళ్ళు. And juniors from 9, 11, 12 years. జూనియర్ క్లాస్లో ఉండేవాళ్ళు ఎవరంటే మరి 9, 10, 11, 12 సంవత్సరాలు. And seniors 13, 14, 15 years. కనుక సీనియర్స్గా పిలువబడేవారు మరి 13 నుంచి 15 సంవత్సరాల వయసు కలిగిన వారిని సీనియర్స్గా పిలుస్తారు. So according to the age criteria we divide the child in each group. కనుక మనము ఆ విధానంగా వాళ్ళ వయస్సును బట్టి
ఎదుగుదల ఉంటుందనే ఉద్దేశంతో ఇలా 4 రకాలుగా వాళ్ళని విభజిస్తాం. So there is, for teaching also there is different levels we need to, teaching is also different for each and every level. కాబట్టి మనకు అది తెలుసు, బిగినర్స్తో వేరేగా ఉంటుంది మాట్లాడే పద్ధతి, వాళ్ళకి చెప్పేది. అట్లాగే సీనియర్స్కి వేరేగా ఉంటుంది. కనుక పద్ధతులు కూడా, బోధనా పద్ధతులు కూడా వేరువేరుగా వాళ్ళ ఏజ్కి అంటే వాళ్ళ వయసుకి సంబంధించి ఉంటాయి. Not only about teaching, about hearing also there would be difference between beginner and senior student. కనుక బోధ చేయటమే కాదు కానీ వాళ్ళకి వినే స్పాన్, అంటే హియరింగ్ లిజనింగ్ స్పాన్ అంటాం కదా, అది కూడా వేరే వేరుగా ఉంటుంది అన్నమాట. If we see for the beginner group, మరి బిగినర్స్ కనుక చూసుకుంటే we all know by 3.5 years 70% of the brain of the child is developed. కనుక మరి బిగినర్స్లో మరి 75% ఆ మెదడు మరి అభివృద్ధి చెంది ఉంటుంది. And we all know that from starting 1 to 7 years are very crucial years for the child's development. సో 1 నుంచి 7 సంవత్సరాలని ఫౌండేషన్ ఇయర్స్ అంటాం కదా, అంటే అవి చాలా అత్యంత అవసరమైన లేదా అత్యంత ప్రాముఖ్యమైన సంవత్సరాలు అవి. So this is the learning stage. అది నేర్చుకుంటారు, చాలా త్వరగా నేర్చుకుంటారు ఆ సమయంలో. And I think beginners, those who are the beginners teachers, they have to put much effort. కనుక ఎవరైతే బిగినర్స్ క్లాసెస్ తీసుకుంటారో, ఆ టీచర్గా ఉన్నారో, అట్లాంటి వాళ్ళు చాలా సామర్థ్యం కలిగి ఉండాలి. So they generally think beginners, we are the teachers of beginner, they consider themselves low. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యో నేను ఇంకా బిగినర్స్కే టీచర్ అనుకుంటారు. But if you are handling this age group of child, అయితే ఈ బిగినర్స్ ఆ పిల్లల్ని కనుక మీరు చక్కగా సామర్థ్యంతో మీరు నిర్వహించగలిగితే, I can surely tell you can handle all other age group children. కాబట్టి వీళ్ళతో మనం జయించగలిగితే అందరినీ జయించగలుగుతాం. And we all know these age group kids are very active. ఎందుకంటే వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు, స్మార్ట్. They are always running. పరిగెడుతూనే ఉంటారు, కుదురుగుండరు ఒక్క దగ్గర. And also easily they become tired. అంతేకాక ఇంకా ఎగిరెగిరి అలసిపోతారు జల్దీ. And we as a beginner teacher we should all consider all these things. కనుక ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం తప్పక మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన If the child is away from you, he's tired, he'll go and sleep in some corner. ఒకవేళ మన దగ్గర పిల్లలు లేడు అంటే వాడికి నిద్ర వచ్చేసి ఉంటుంది, ఎక్కడో దగ్గర పోయి పడుకొని ఉంటుంది. So as a teacher you should have eye on each and every child. సో మన దగ్గర ఉండే పిల్లలందరినీ మనం గమనించవలసిన అవసరం ఉంది. And they are very interested in doing all the activities like coloring, painting, or doing something with papers. వాళ్ళకి వినటం కంటే కూడా చేయటం అనేది ఎక్కువ ఇష్టం. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి వాళ్ళు, కలరింగ్ వేయటమో, బొమ్మలు గీయటమో, ఏదో ఒక పని వాళ్ళకి పెట్టాలి. And as they color, they don't color properly because the sensory motors would be developing then only. కనుక వాళ్ళకి అదేంటి చేతులు అంటే వేళ్ళు, చేతులు అవన్నీ కూడా సరి అయిన స్వాధీనంలో ఉండదు. ఇంకా మెదడు పనిచేస్తే అదేంటి వాళ్ళ సంకేతాలు కూడా సరిగా ఉండవు. కనుక వాళ్ళు సరిగా పట్టుత్వం ఉండదు చేతులు, కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గీస్తూ ఉంటారు. So as a beginner teacher, don't expect a good coloring or drawing from them. కనుక మనం వాళ్ళు గీతల అవతలకి యువతలకి పోగానే వాళ్ళని తిట్టేయకూడదు మనం. So whatever they do, appreciate them. You say very good, they'll be on high. కాబట్టి వాళ్ళని మనం చక్కగా మరి వాళ్ళని మెచ్చుకుంటూ, వాళ్ళని దయగలిగిన మాటలతో వాళ్ళని మెప్పిస్తూ వాళ్ళని ముందుకి తీసుకెళ్ళాలి. At this age group, they use all their senses. There are 5 sense organs. They use all the senses. They want to see, they want to touch, they want to taste, they want to smell. So conduct activities that rate all the sense organs. కనుక వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళకి చాలా కుతూహలం ఉంటుంది. ప్రతిదీ ముట్టుకోవాలి, ప్రతిదీ నోట్లో పెట్టుకోవాలి, ప్రతిదీ చూడాలి, చేత్తో చూడాలి, వినాలి, అన్నీ అన్నమాట. అన్ని అవయవాలు లేకపోతే అన్నీ కూడా ఒకేసారి పంచేంద్రియాలు ఒకేసారి పనిచేయాలన్నట్ల వాళ్ళకి ఎంతో కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలానికి తగ్గట్టుగా మనం కూడా ప్రిపేర్ అవ్వాలి. And coming to the concentration span, they have just only 5 minutes they can listen and concentrate on what you are telling. కనుక వాళ్ళు కేంద్రీకృత లేకపోతే ఏకాగ్రత ఎంతసేపు ఉంటుంది, 5 నిమిషాల కంటే తక్కువ ఉంటుంది వాళ్ళది. So don't make the child to sit and go on giving half an hour, 20 minutes. Don't go on talking continually. Just tell the lesson for 5 minutes, give the break, allow them to do some activity like jumping or anything, again make them sit, again continue with the lesson. కనుక పిల్లల్ని ఈ బిగినర్స్ని మనం ఏం చేయాలంటే, వాళ్ళని కూర్చోబెట్టి ఈ వాక్యం ఇప్పుడు మేము చెప్పినట్టు చెప్తే వాళ్ళు వినరు.
కనుక వాళ్ళకి 5 నిమిషాలు వాక్యం చెప్పాలి, కొంతసేపు ఏదైనా ఒక యాక్టివిటీ, ఒక పాటో ఏదో ఒకటి సంబంధించింది ఒక చిన్న కార్యక్రమం ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకేదన్నా చేతి పని ఏదో ఒకటి వాళ్ళకి చెప్పి ఆ తర్వాత మళ్ళీ వాక్యం అంటే లెసన్ కంటిన్యూ చేయటం అనేది చేయకపోతే వాళ్ళకి ఏకాగ్రత ఉండదు. కాబట్టి మనది వ్యర్థమైపోతుంది మన ఎఫర్ట్ అంతా. So at this age, they are very sensitive also. కనుక అదే కాకుండా ఈ వయసులో వారు చాలా సున్నితంగా ఉంటారు. And their heart is like a wet cement. వాళ్ళది మరి ఎంతో మృదువైన సిమెంట్ లాగా అనుకుంటే తడిగా ఉండే అనుకోండి. So whatever print is kept on the cement, after it died, it retains like that only till the life. మనం ఏదైనా ఒకటి ప్లాస్టిక్ చేసామనుకోండి, దాని మీద మన కాలు పడితే ఎండిపోతే సిమెంట్ గట్టిగా అయిపోతుంది, ఇంకా అది అలాగే ఉండిపోతుంది. అట్లాగే మనం ఏమైతే వాళ్ళ మీద మన గురించిన ముద్ర వాళ్ళకి ఏమవుతుంటుందో అది అలా ఉండిపోతుంది, నిలిచి ఉంటుంది. So whatever, if we ask, there are many childhood memories that we will recollect. We don't forget that. మనందరూ తెలుసు, మన చిన్నప్పుడు విషయాలు అడిగితే మనం ధారాళంగా చెప్పగలుగుతాం, మనం మర్చిపోం అంత తొందరగా. So this is the age they retain. This is something happens. They retain till the end of the life. కనుక ఈ యొక్క మరి ప్రాథమికమైన ఈ సంవత్సరాల్లో వాళ్ళు ఏమైతే వింటారో చూస్తారో అది వాళ్ళ మీద చాలా స్పష్టంగా తీవ్రంగా ముద్రించబడుతుంది. వాళ్ళు చనిపోయే వరకు కూడా గుర్తుంటుంది, మనకు కూడా అంతే. So as a beginner teacher, teach them good, draw their attention. In small words only, draw their attention to the love of God, and slowly introduce Lord Jesus Christ to them, so that in their heart they will retain it for the lifetime. కనుక ఎంతో సున్నితమైన ఈ యొక్క హృదయంతో చిన్న పిల్లలతో మనం పరిచయం చేస్తున్నప్పుడు వారికి తగినట్లుగా చిన్న చిన్న మాటలతో వాళ్ళని ఆకర్షించుకొని వారి యొక్క ఏకాగ్రతను మనం చూసుకుంటూ చిన్నగా దేవుని గురించి మంచి సంగతుల గురించి చెప్తూ యేసుక్రీస్తు ప్రభువును ఆయన ప్రేమను మనం పరిచయం చేయాలి. At this age they have many questions. Why auntie this is like this? Why akka this is like this? What happened? So many questions they have in their mind. తర్వాత వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు, ఇదెందుకు అదెందుకు అదేంటి ఇదేంటి అని. ఒక క్వశ్చన్ బ్యాంక్ లాగా ఉంటారు వాళ్ళు. Have patience, prepare yourselves to answer each and every question they ask you. కనుక మనం ఎంతో ప్రార్థన పూర్వకంగా సహనంతో ఓర్మి కలిగి వారు అడిగే ప్రతి ప్రశ్నకు మనకి తెలిసినంత వరకు వాళ్ళకి జవాబులు ఇవ్వాలి. And coming to the terminology or the language that we should speak to them in the language they understand. Don't use all big words like sin, death, life after death, all those things they don't understand. Speak in their own language which is understandable. కనుక సరళమైన భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్లు మాట్లాడాలి. ఇట్లా పాపము, మరణము, దుఃఖము అట్లాంటి పెద్ద పెద్ద మాటల్ని సింప్లిఫై చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పగలగాలి. And if you come to their social and emotional skills, they are very selfish. They don't share anything with others. కనుక ఇంకా మనం చూస్తే కనుక సామాజికంగా లేదా భావోద్రేకాలు చూస్తే వాళ్ళు చాలా స్వార్థంగా ఉంటారు, అన్నీ నాకే కావాలి అన్నట్లుంటారు, ఏది కూడా ఎవరితో పంచుకోవటానికి ఇష్టపడరు. Don't force them to share their things, but try to teach them that sharing is good. కనుక ఏదో బలవంతంగా ఇచ్చేసే నువ్వు అని చెప్పి అట్లా మనం కఠినంగా వ్యవహరించడం కాదు, కానీ చాలా చిన్నగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఒకరికొకరు ఇవ్వటం అనేది నేర్పించాలి. And I already said they will imitate you. కనుక వాళ్ళు మనం ఇందాక మార్నింగ్ పొద్దున సెషన్లో అనుకున్నట్టు వాళ్ళు మనల్ని గమనిస్తారు, మనల్ని అనుకరిస్తారు. So be a good example to them. కనుక వాళ్ళకి మనం చక్కటి మాదిరిగా ఉండాలి. And spiritually they believe whatever you tell to them. అంతేకాకుండా ఆత్మీయంగా చూసుకుంటే మనం ఏం చెప్తామో అది నమ్ముతారు వాళ్ళు. So the first impression is a good impression. So teach correctly and in the right way. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చెప్తామో అది వాళ్ళకి చాలా బాగా గుర్తుంటుంది. కాబట్టి మనం చెప్పే మాటలు సరైనవిగా ఉండాలి, మరి అంతేకాకుండా అర్థసహితంగా కూడా ఉండాలి. And teaching memory verse, you can teach them by doing actions. You can use your fingers. You can in a way they can understand. In that way you should teach the memory verse to them. అంతే. మరి కంఠత వాక్యం నేర్పించేటప్పుడు కూడా ఆ కంఠత వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని యాక్షన్స్ చేసుకుంటూ వాళ్ళకి నేర్పిస్తే చాలా ఈజీగా వాళ్ళది ఒక ఆటలాగా నేర్చేసుకుంటారు. And beginners, they want to touch the teacher, they want to be pampered by the teacher, so behave in such a way. కనుక టీచర్ అంటే వాళ్ళకి ఎంతో ఇష్టంగా ఉంటుంది, టీచర్ మమ్మల్ని మంచిగా దగ్గర తీసుకోవాలని వాళ్ళకి ఆశ ఉంటుంది. కనుక అలా కూడా మనము వ్యవహరించాలి పిల్లలతో. And don't show partiality between the children, they will easily understand what you're doing. కనుక మనం పొద్దున్న విన్నట్టుగానే మరి
పక్షపాత వైఖరి ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది, ఈమెకి ఆమంటేనే ఇష్టం, ఆమెకి ఈమంటేనే ఇష్టం అని వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. So this is about those who want to take the beginners group. Keep all these things in your mind and prepare like that. సో కనుక బిగినర్స్ గ్రూప్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని ఆ వాక్య ఆధారంగా మిమ్మల్ని మీరు Coming సిద్ధపరచుకోండి. to primary group, 6, 7, 8 years. ప్రైమరీ గ్రూప్కి వస్తే కనుక This group is also very active. వీళ్ళు కూడా చాలా చురుకైన వాళ్ళు. And the concentration span is between 7 minutes to 15 minutes. కనుక వాళ్ళు తక్కువలో తక్కువ అంటే 7 నిమిషాలు, ఎక్కువలో ఎక్కువ అంటే 15 నిమిషాలు, అంటే పావు గంట కంటే ఎక్కువ మనం చెప్పామంటే ఇంకా వ్యర్థం. So prepare, if you want to tell the lesson, prepare accordingly. కనుక అలాగా అది గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎంతసేపు ఏకాగ్రత ఉంటారో అది గుర్తుపెట్టుకొని ఆ విధంగా మనం భాగాలుగా మన యొక్క పాఠాన్ని విభజించుకోవాలి. They are very active. They will be running all the time. Don't try to discipline. Be always behind disciplining them. కనుక ఊరికే వాళ్ళని డిసిప్లిన్లో క్రమశిక్షణలో పెట్టాలని కాకుండా వాళ్ళని మరి వాళ్ళు పరిగెడతా ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, అయితే క్రమశిక్షణలో పెట్టాలి, కాకపోతే కఠినంగా ఉండొద్దు. And at this age group also, the children are very selfish. They don't like to share with others. మరి బిగినర్స్ లాగానే వీళ్ళు కూడా ఎంత స్వార్థంగా ఎవరికి ఏది ఇవ్వాలని అనుకోరు. And they want everything. They want to be first in all. అంతేకాకుండా వాళ్ళకి వచ్చిన రాబోయిన అన్నిట్లో నేనే ఫస్ట్ అనుకుంటాను. And the curiosity level is also very high. కాబట్టి కుతూహలం కూడా అదేంటి ఇదేంటి తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా వాళ్ళకి They want to know about everything. అన్నీ తెలవాలనుకుంటారు. And as primary teacher, prepare yourself according to the energy levels. Prepare your lesson and activities according to their age. కనుక వాళ్ళ గురించి పిల్లలకు ఏంటి అనేది అర్థం చేసుకుంటే ఆ ప్రకారంగా మనం మన పాఠాన్ని మనం సిద్ధపరచుకోవచ్చు. And we can introduce games to them, biblical games, and we can also we can use more visual aids to them to attract them. తర్వాత వాళ్ళ ఏకాగ్రతని మనం వశపరచుకోవడానికి చక్కటి విజువల్స్ అంటే మంచి బొమ్మలు అలాంటివన్నీ కూడా సిద్ధపరచుకోవాలి. చిన్న చిన్న అంటే వాక్యానుసారంగా లేదా ఆ పాఠానికి సంబంధించిన చిన్న చిన్న ఆటలు కూడా మనం ఆలోచించి తయారు చేసుకోవాలి. And they have interest in creating puzzles, Legos, and you can use many such to grab their attention towards you. కనుక వాళ్ళ ఏకాగ్రతను మనం వశపరచుకోవడానికి పజిల్స్ కానీ స్మాల్ చిన్న ఆటపాటలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మనం తయారు చేసుకొని వాళ్ళకి ఇవ్వాలి. And they have a very high imagination. They always would be in their imaginary world. అంతేకాకుండా వాళ్ళకి ఊహలు కూడా ఎక్కువ. మనం ఏదైనా చెప్తే వెంటనే వాళ్ళు అంటే ఊహించుకుంటారు అన్నమాట. So in such a way we can divide them as small groups. We can conduct skits between them. We can give them some dramas according to the Bible. According to the Bible lessons we can do like that. కనుక వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారు, వాళ్ళకు ఊహ ఉంటుంది, అటు ఇటు కదలాలని ఇష్టం ఉంటుంది. కనుక చిన్న చిన్న నాటికలు అట్లాంటివి మన వాక్యానుసారంగా వాక్యంలో ఉండే ఆ సంఘటనల ఆధారంగా మనం చిన్న చిన్న నాటికలు లాంటివి కూడా వాళ్ళతో వేయించాలి. They also have many questions. Who is Jesus? Where he has come? How he is born? So answer for each and every question that they ask. వారికి కూడా యేసు ప్రభు అంటే ఎవరు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడు, ఎందుకు వచ్చాడని ప్రభువుని గురించిన ప్రశ్నలు ఎంతో ఉంటాయి. అవన్నీ కూడా వాక్యానుసారంగా వాక్య ఆధారంగా వాళ్ళకి మనం సమాధానాలు చెప్పాలి. At this age they like to read and write. So as a primary teacher, inculcate the habit of reading the Bible and writing the memory verses. తర్వాత వాళ్ళకి ఈ వయసుకు వచ్చేసరికి చదవటం రాయటం కూడా వచ్చి ఉంటుంది కనుక వాళ్ళకి మనము బైబిల్ చదివే ఒక అలవాటు మనం చేయాలి. ఆ తర్వాత రాసే అలవాటు కూడా వచనాలు వాక్యాలు రాసే అలవాటు కూడా వాళ్ళకి నేర్పించాలి. Socially they speak more and more. అందరితోటి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. So allow them to talk, and as a teacher you listen to the stories they tell you. కనుక వాళ్ళు చెప్పే మాటలు మనం వినాలి. మరి టీచర్గా మనకి వినవలసిన అవసరత మనకి ఎంతో ఎక్కువగా ఉంది. And we should also appreciate them for each and everything they do. అది వాళ్ళు ఏం చేసినా అంటే వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళని మనం మెచ్చుకోవాలి. And motivate them to come to read the Bible regularly, to pray, come to Sunday school regularly. వాళ్ళు క్రమంగా సండే స్కూల్కి వచ్చేలాగిన క్రమంగా బైబిల్ చదువుకోవడానికి, క్రమంగా ప్రార్థన చేసుకోవటము, ఇటువంటి అలవాట్లన్నీ వాళ్ళు కలుగజేసుకోవడానికి, అలవాటు చేసుకోవడానికి వాళ్ళని మనం ప్రోత్సాహపరచాలి. At this age they'll be having the mind, they know about what is sin. So slowly we can introduce the gospel to them.
కనుక ఈ సరికల్లా వారికి ఏది తప్పు ఏది రైటు అనేది వాళ్ళకి అర్థమవుతుంది, సరి ఏంటి ఏంటి తప్పు ఏంటి అనేది. కనుక నెమ్మదిగా వాళ్ళకి స్వార్థను మనం పరిచయం చేయాలి. And they also we should be careful in giving opportunities. All will be raising hands, so give equal opportunities to each one, so that they can speak, they can share their ideas. ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడటానికి, వాళ్ళకున్న అవసరాలు తెలియజెప్పడానికి, వాళ్ళ టాలెంట్ చూపించడానికి మరి అందరికీ కూడా సమానమైన అవకాశాలు వాళ్ళకి మనము ఇవ్వాలి. And as beginners, the teachers of beginners and primary, carry candies, chocolates in your bags, so that if they do some mischievous or naughty thing, you can give them, and again you can grab their attention towards you. కనుక వాళ్ళు అల్లరి చిల్లరగా ఉండి సరిగా వినట్లేదు అనుకోండి, మన దగ్గర ఏమన్నా చాక్లెట్లో ఏదో స్వీట్ ఉంటే వాళ్ళకి అవి ఇచ్చి తిరిగి వాళ్ళు మన వైపు తిరిగేలాగా వాళ్ళని మనం సంపాదించుకోవచ్చు. And I tell beginners and primary groups are the very crucial groups, and the teachers are they should work hard very much. కనుక ఇవి ప్రైమరీ కానీ బిగినర్స్ కానీ ఈ రెండు మరి ఈ సంవత్సరాలు ప్రాథమికమైన సంవత్సరాలు, ఎంతో ప్రాముఖ్యత కలిగిన సంవత్సరాలు. కనుక ఆ పిల్లల్ని మనము హ్యాండిల్ చేస్తున్నప్పుడు వారితో వారికి మనం సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు మన బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. At this age, if you gain them for the Lord, they will stand as a great witness when they grow up. కనుక ఇట్లా చిన్నప్పుడే వాళ్ళను దేవుని కొరకు మనం సంపాదించుకుంటే వారు ఎదిగిన కొద్దీ దేవుని కొరకు గొప్ప సాక్షులుగా నిలబడగలుగుతారు. Coming to juniors group 9, 10, 11, 12 years. జూనియర్స్ మరి 9 నుంచి 13 సంవత్సరాలు 12 సంవత్సరాల వాళ్ళు, they are of full energy. వీళ్ళు ఇంకా మరి ఎంతో ఎనర్జీతో ఉంటారు. The teachers taking the juniors group should have double energy. కనుక జూనియర్ టీచర్స్కి డబుల్ ఎనర్జీ ఉండాలి వాళ్ళకంటే. We see they will be always fighting with each other. వాళ్ళు ఎప్పుడు కూడా కొట్టుకుంటా ఉంటారు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. Girls they'll be doing silently, but boys they'll be jumping the chairs, they'll be jumping the wall, they'll be jumping the trees, so their energy is at the topmost. కనుక మనం చూసుకుంటే కనుక గర్ల్స్ ఏమో తెలియని అల్లరి ఉంటుంది, బాయ్స్ ఏమో తెలిసే అల్లరి. And they like to have competition between them. అంతేకాకుండా వాళ్ళకి వీళ్ళకి పోటీ కూడా ఉంటుంది. So use this and conduct competition between girls and boys, like telling 10 memory verse, 20 memory verse, or reciting the story. So at this group you can conduct competition, and they will very well they'll participate. కనుక మనం వాళ్ళిద్దరికీ ఉండే ఆ పోటీతత్వాన్ని మనం అవకాశం తీసుకొని సద్వినియోగపరచుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు గర్ల్స్ చెప్తారా బాయ్స్ చెప్తారా అని చెప్పి వీళ్ళకి ఒక మెమరీ వర్సెస్ కానీ పాటల పోటీ కానీ అట్లా వాళ్ళని పోటీల ద్వారా, ఒక ఆరోగ్యకరమైన పోటీ ద్వారా వాళ్ళని దేవుని వైపు మనం మరలించవచ్చు. And they are very adventurous. అంతేకాకుండా వాళ్ళు సాహసాలు చేయాలనుకుంటారు. So from the Bible we can tell the stories which are very adventurous. They will be easily attracted. కనుక సాహసగా ఉన్నాయి మన బైబిల్లో కూడా ఎన్నో సాహస కార్యాలు మన బైబిల్లో రాస్తున్నాయి. కాబట్టి వాక్యానుసారమైన ఆ సాహస కార్యాల గురించి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంతో సంతోషంగా అంగీకరిస్తారు. Plan like that, so that you can use their energy for the glory of the Lord. కనుక వాళ్ళకుండే శక్తి దేవుని మహిమార్థంగా మనము వారిని నెమ్మదిగా మరల్చవలసిన అవకాశం మనకుంది. At this age they know what is wrong, what is right. Motivate them to stand for the truth. కనుక వాళ్ళకి ఇప్పటికీ కరెక్ట్గా అన్నీ తెలుస్తాయి, తప్పేది ఒప్పేది అనేది. కనుక సత్యము కొరకు క్రీస్తు కొరకు నిలబడేవారిగా వారిని మనం సాధకం చేయాలి. They have big questions in their mind. What is death? What will happen after death? So taking all these things, you can draw them to the Lord. You can tell what is life after death. At this age we know many have been saved. కనుక చాలాసార్లు వాళ్ళకి మరి మరణం తెలిసి ఇప్పటికీ, కనుక మరణం అంటే ఏంటి, మరణం తర్వాత ఏమవుతుంది, ముందుకు ఏముంటుంది, ఇలాంటి ఎన్నో కొన్ని ప్రశ్నలు వాళ్ళ హృదయాల్లో మరి వారి మెదడులో తిరుగుతూ ఉంటాయి, తలలో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తూ వారిని యేసు ప్రభు దగ్గరికి నెమ్మదిగా స్వార్థ మనము అందించగలగాలి. So they can memorize anything. This age group, the memory is called as golden age of memory. కనుక ఆ సమయంలో కనుక వాళ్ళకి చాలా బాగా కంఠస్థం గుర్తుంటాయి. కాబట్టి ఆ యొక్క మంచి సమయంలో టీనేజ్లో వారు కంఠస్థం చేసేలాగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి. And allow them to tell them to learn long chapters and keep competition between girls and boys. They will excel in them. కనుక వాళ్ళకి పెద్ద పెద్ద వచనాలు అధ్యాయాలు కంటెది పెట్టమని ప్రోత్సహించాలి.
ఆడపిల్లలకి మగపిల్లలకి పోటీగా పెడితే వాళ్ళు ఇంకా పోటీ పడి ఇంకా ఎక్కువగా నేర్చుకుంటారు, కంఠస్థం They చేసుకుంటారు. like to explore many new things, introduce Christian books like biographies, and introduce books to them that they may explore and they may learn from the books. కనుక వాళ్ళకి ఇప్పటి నుంచి అన్నీ కొత్తవి తెలుసుకోవాలని ఎంతో ఆశ అభిలాష ఉంటుంది కనుక మనం వాళ్ళకి మరి మంచి మంచి చిన్న చిన్న పుస్తకాలు అంటే క్రైస్తవ మిషనరీ పుస్తకాలు, వాళ్ళ జీవిత చరిత్రలు వాళ్ళకి మనం పరిచయం చేస్తే చదువుకుంటారు వాళ్ళు. And socially now there comes separation between boys and girls. They don't mingle with each other now. కనుక బాలికలుగా బాలురుగా ఒక వ్యత్యాసం కూడా ఉంటుంది ఎక్కువ. And as friends help them, as a Sunday school teacher help them make a point that they choose good friendship. ఇంకా మనము ఒక సండే స్కూల్ టీచర్గా వారికి చక్కటి స్నేహితులను సంపాదించుకోవడానికి, చక్కటి పరిచయం స్నేహం కలిగి ఉండడానికి వారికి మనం సహాయం చేయాలి, మార్గాలు కూడా చూపించాలి. You yourself can be a good friend to them. మనమే వారికి ఒక మంచి గుడ్ ఫ్రెండ్గా కూడా ఉండొచ్చు. And don't show partiality between anyone. కనుక మళ్ళీ మనం పక్షపాతం చూపించద్దు. Be sensitive. They are also sensitive. Be careful. You don't hurt their feelings. కనుక వారి చిన్న వయసు లేతప్రాయము కనుక వారిని మనము ఎంతో సున్నితంగా ఉంటారు కనుక వారిని మనం బాధపరచకుండా మరి మోటుగా వాళ్ళతో వ్యవహరించకుండా సున్నితంగా వాళ్ళతో వ్యవహరించి ప్రభు కొరకు And సంపాదించాలి. at this age, they are the hero worshippers. అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా ఒక హీరో ఇష్టం అన్నమాట, అది ఏదైనా ఉండొచ్చు. So from Bibles we can introduce heroes like David, Joseph, Daniel, Shadrach, Meshach, Abednego. Their lives we can share with them and we can tell they are the real heroes. And above all, Lord Jesus Christ is the real hero to them. కనుక వీళ్ళకి ఎంతోమంది లోకంలో ఆకర్షితులు అవుతూ ఉంటారు కనుక వారికంటే శ్రేష్టమైన మరి హీరోలు మన బైబిల్లో ఉన్నారని చెప్పి దానియేలు, యోసేపు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, దావీదు ఇలాగా బైబిల్లో ఉండే క్యారెక్టర్స్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి అందరికంటే మించి యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడని అలాంటి హీరోస్ని నువ్వు వెంబడించాలని చెప్పి వాళ్ళకు ఒక సవాలుగా మనం వీళ్ళని పరిచయం చేయొచ్చు. Encourage them to cultivate good habits like reading Bible regularly, praying, coming to the church. As a teacher we can introduce good habits to them at this age. కనుక ఆత్మానుసారమైన మంచి అలవాట్లు వారికి మనం నేర్పించవచ్చు. ఉదాహరణకి ప్రతిరోజు బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, సమయానికి మందిరానికి రావడం, సమయానికి సండే స్కూల్లో ఉండడం, ఇలాగా కొన్ని ఆత్మానుసారమైన నియమాలతోటి మంచి అలవాట్లు పిల్లలకి నేర్పించడానికి మనం ప్రయాసపడాలి. Help them to trust in God more and help them to have a disciplined life. కనుక వాళ్ళకి ఎంతో చక్కగా మనం అంటే నమ్మకత్వం కూడా ఉండాలి, వాళ్ళు మనల్ని నమ్మాలి, అదే సమయంలో మంచి శిక్షణ కూడా వాళ్ళకి ఇవ్వాలి. And coming to the senior group, that is from 13 to 15 years. తర్వాత మళ్ళీ సీనియర్స్ గురించి మాట్లాడితే And we all know there are a lot of physical and hormonal changes in them. కనుక వీళ్ళలో మరి హార్మోనల్ చేంజెస్ ఎన్నో జరుగుతూ ఉంటాయి కనుక And their voice change, their body change. వాళ్ళ మాట స్వరం మారిపోతుంది, వాళ్ళ ఆకారం మారిపోతుంది. And emotionally there is lot of changes. అంతేకాకుండా వాళ్ళ మనస్తత్వము ఆలోచించే విధానం కూడా మారిపోతుంది. So this is the transition period. ఇది మార్పు చెందుతున్న సమయం. They are not grown up adults, nor they are small kids. వాళ్ళు మీరు చిన్నపిల్లలంటే ఒప్పుకోరు, అలాగే పెద్దోళ్ళంటే కూడా ఒప్పుకోరు. So they are confused state and we confuse them. కనుక వాళ్ళు మరి ఎంతో ఒకలాంటి ఆ కలవరమైన స్థితిలో వాళ్ళు ఉంటారు, ఇటు పిల్లలు కాదు అటు పెద్దోళ్ళు కాదు. And we should also be very sensitive to them. కనుక వీళ్ళతో కూడా మనం ఎంతో మరి స్పర్శ కలిగి సున్నితంగా వాళ్ళు వ్యవహరించాలి. As teachers, don't body shame. అంతేకాకుండా వాళ్ళని మనం నువ్వు లావుగున్నావు, లేకపోతే నల్లగున్నావు, ఇట్లా దొడ్డుగున్నావు, ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని ఎప్పుడు కూడా మనము వాళ్ళని పాయింట్అవుట్ చేయకూడదు, వాళ్ళని బాధపరచకూడదు. Generally, as casual, we'll tell Duboda, లేకపోతే we body shame them and that will hurt them very much. కనుక వాళ్ళకి ఎప్పటికీ అది గుర్తు ఉండిపోతుంది. పొట్టోడనో నల్లోడనో లేక ఇట్లా ఏదో ఒకటి అంటూ ఉంటాం మనం. అట్లాంటి ఎప్పుడు కూడా వాళ్ళని మనం అలాంటి పేర్లు పెట్టి పిలవకూడదు, అలాంటి తలంపు కూడా మనలో ఉండకూడదు, అలాగ వాళ్ళని మనం ఎప్పుడు కూడా పిలవకూడదు. And they also have many questions in their heart, in their mind. వాళ్ళకు కూడా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. And their thinking power is also more. వాళ్ళ ఆలోచన శక్తి కూడా ఎక్కువే. They don't want to be neglected or rejected by anyone. కనుక వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని నిర్లక్ష్యంగా ఏంట్లే అన్నట్టు చూస్తే కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. And involve them in all activities, be friendly with them. కనుక వాళ్ళతో కూడా మనం స్నేహపూర్వకంగా అనేకమైన పనులు వాళ్ళకి చెప్పి అనేకమైన పనులతో వాళ్ళని బిజీగా ఉంచాలి. Sometimes they are very happy, eventually they become dull.
వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో ఒక్కొక్కసారి అంత డల్ అయిపోతారు, So అంటే కృంగిపోతారు. understand them, counsel them. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి మనం దైవికమైన సలహాలు కూడా ఇవ్వాలి. Spend time with them, be friendly with them so that they can share their problems with you. కనుక వారితో కొంత సమయం గడపాలి, వారి గురించి ప్రార్థన చేయాలి, వారికి ఒక మంచి వాక్యానుసారమైన ఆలోచన ఇవ్వాలి. At this age, attraction for the opposite sex is more. అంతేకాకుండా వాళ్ళకి ఒకరంటే అబ్బాయిలకి అమ్మాయిలంటే అమ్మాయిలకి అబ్బాయిలంటే ఒక విధమైన ఆకర్షణ కూడా ఈ యొక్క వయసులో ఉంటుంది. As teachers, we should teach them how to behave with others. కనుక సండే స్కూల్ టీచర్స్గా వారి ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మనం నేర్పాలి వాళ్ళకి. If they share anything with you, don't judge them immediately. కనుక మనం తీర్పు తీర్చద్దు. And because of the social media, because of the world around us, might be sometimes they may commit some bad things. Don't judge immediately. Counsel them and reconcile them again. కనుక ఇప్పుడు మనం చూసే ఈ సోషల్ మీడియా వల్ల ప్రభావం వల్ల కానీ, పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళని మరి తృణీకరించేసి వాళ్ళని తీర్పు తీర్చి ఇట్లానే నువ్వు అని చెప్పి మనం పక్కన పడేయకూడదు. కానీ వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పేది విని మనం వాక్యానుసారంగా వాళ్ళకి సలహా ఇవ్వాలి. They have the capacity of, they have the decision, they can decide what is wrong, what is right, guide them accordingly. ఈ యొక్క వయసులో వాళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునే అంత స్థాయి ఉంది అనుకుంటారు. అందుకని మనం వాళ్ళకి జాగ్రత్తగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలను మనం తెలుసుకొని ఏది మంచిది ఏది చెడ్డది అనేది వాళ్ళకి మనం మార్గం చూపించడానికి. At this age, full-fledged, you can share the gospel, you can tell what is and what will happen, everything, whatever comes, you can share at this age. ఈ యొక్క వయసులో మనము కంప్లీట్ అంటే పూర్తిగా సువార్త అవగాహన వాళ్ళకి ఉంటుంది కనుక చక్కగా దేవుని వాక్యాన్ని సువార్తను వాళ్ళకి ప్రకటించాలి. So be friendly with this age group. వీళ్ళతో కూడా మనం ఎంతో స్నేహపూర్తిగా ఉండాలి. So now we have known how should a teacher, what are the qualities of a teacher, what she should do, what she should have, and what she should know. We have seen, and now we have seen about the children also in 4 age groups. కనుక ఇప్పటివరకు మనం టీచర్ అంటే ఏంటో చూసాము. అలాగే మరి పిల్లల గురించి కూడా చూస్తున్నాము. వాళ్ళు 4 దశలుగా వారిని విభాగించి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, తర్వాత వాళ్ళ మానసికమైన పరిస్థితి, ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. So as a teacher, which age group is suitable for you, you can go to that age group, might be in Sunday school or else in VBS. VBSలో కానీ లేదా సండే స్కూల్లో కానీ మీరు ఈ గ్రూప్లో ఏది మనకి సెట్ అవుతుంది, దేనికి నేను తగినాను అని అనుకుంటే ఆ గ్రూప్కి మీరు టీచర్గా ఉండాలి. Now coming back, if we want to share a story or a lesson, what we can tell. కనుక ఒక పాఠం మనం చెప్పాలి అనుకుంటే ఆ పాఠం మనం ఎలా చెప్పాలి అనేది మనం చూసుకోవచ్చు. First is pray and spend time in prayer. మొట్టమొదటిగా ప్రార్థించాలి. మనం and spend time in prayer. ప్రార్థించాలి. And first pray for the lesson that is given to you. కనుక మనం లెసన్ కొరకు ప్రార్థించాలి. Now we in some Sunday school there won't be correct curriculum. We should pray, let Lord, what should I take for the coming week. కనుక కొన్నిసార్లు మన సండే స్కూల్ మన మందిరాల్లో ఒకవేళ సిలబస్ కనుక అనుసరించకపోతే వచ్చే వారం ఏం తీసుకోవాలి ప్రభు అని చెప్పి ప్రభుని మనం ఏం చెప్పాలి, ఏ పాఠం చెప్పాలని కూడా ప్రార్థించుకోవాలి. And we should pray for the children that are there in our group. మన పిల్లలు సిద్ధపరచు ప్రభు అని చెప్పి పిల్లల గురించి ప్రార్థించాలి. And also we should pray for ourselves that we should be how we should be prepared. మన యొక్క సిద్ధపాటును బట్టి మనం కూడా ప్రార్థించుకోవాలి. And coming to the portion that the story that we select, we should read from the Bible very carefully. కనుక మనకి ఏ భాగం అయితే మనం చెప్పాలనుకుంటున్నామో దానికి సంబంధించిన బైబిల్ భాగాన్ని మనం మొత్తం చక్కగా చదువుకోవాలి. So reading the Bible portion is one thing, and studying or meditating the portion is one more thing. కనుక చదువుట వేరు, ధ్యానించుట వేరు, ఈ రెండింటికి తేడా ఉంది. So reading we can read 1 or 2 times. ఏదో 1-2 సార్లు గడగడా చదవచ్చు. And studying or meditating the portion, there comes many questions that are written there. When it has happened, where, why, how.
in the passage, whether it is written about God, about sin. There are so many questions. When we meditate, we'll get answer for all the questions. సో కనుక మనం ఒక భాగాన్ని చదివామంటే ఏం ప్రశ్నలు ఉండవు, మనకి చదివేసి ఊరుకుంటాం. కానీ ఒక భాగాన్ని ధ్యానించామంటే ఒకదానికొకటి ఏం సంబంధం ఉంది, ఇది ఎందుకు జరిగింది, ఇది ఎక్కడ జరిగింది, దీనికి ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఇలా మనమే ప్రశ్నలు రేకెత్తించుకొని ఆ భాగాన్ని మొత్తం చక్కగా క్షుణ్ణంగా మనం పరిశీలించి ధ్యానించాలి. And questions for all the questions, the answers from this only book will not come. కనుక కొన్నిసార్లు విల్ నాట్ కమ్. Ah. కొన్నిసార్లు మనం బైబిల్లోనే మనం వెతుక్కుంటా ఉంటే కొన్ని అంశాలు మనకి ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. For that we need to go for the other study Bibles, commentaries. We need to go in search in internet. So we should do all the homework there. ఇంటర్నెట్ అంటే నేను నెట్ వద్దులేండి, ఎందుకంటే నెట్ అంటే ఇంకో దానికి వెళ్తాము. కనుక బైబిల్లో మనకి ఆన్సర్ దొరకకపోతే మీరు ఇంకా బైబిల్స్ ఉంటాయి, స్కోఫీల్డ్ అని ఉంటుంది, లేకపోతే ఇంకా వేరే బైబిల్స్ ఉంటాయి, వ్యాఖ్యానాలు ఉంటాయి, బైబిల్ డిక్షనరీస్, పరిశుద్ధులు రాసిన పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లోంచి మీరు కనుక వెళ్తే వాటిల్లోంచి కూడా మీరు కొంత వాక్యానికి సంబంధించిన అంటే ఇయర్స్ ఉండవు, ఎగ్జాంపుల్గా సంవత్సరాలు, ఇంకా వేరే పేర్లు, హిస్టరీ కదా, హిస్టరీ యు మీన్ చరిత్ర ఉండదు మనకి. కొన్నిసార్లు బైబిల్లో ఒకటే సెంటెన్స్ ఉందనుకోండి, దానికి సంబంధించిన చరిత్ర కావాలనుకున్నప్పుడు మనం వేరే బుక్స్లోంచి కానీ, కామెంటరీ నుంచి కానీ, స్కోఫీల్డ్ నుంచి కానీ, ఇట్లా కొన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్ బుక్స్, వాటి నుంచి మనం తీసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది. బికాజ్ యాజ్ ఎ టీచర్ వీ షుడ్ బి వెల్ ప్రిపేర్డ్. ఎందుకంటే మనము టీచర్గా మనము సరైన విధానంలో మరి మనం సిద్ధపడాలి. Because we doesn't know, I already told the children are very smart these days. They ask very tricky questions. We should be well prepared to answer all this. కనుక మొదటి నుంచి మరి చెప్తున్నట్టుగానే ఈ కాలం పిల్లలు చాలా స్మార్ట్, అంటే చాలా చురుకైన వాళ్ళు, తెలివైన వాళ్ళు. కనుక వాళ్ళు ఏంటంటే ఎన్నో రకాలమైన ప్రశ్నలు, చిక్కు ప్రశ్నలు కూడా అడుగుతుంటారు మనల్ని. అలాంటప్పుడు వాటికి ఆన్సర్ చేయాలంటే మనము సిద్ధపాటు చాలా అవసరం మనకి. And coming to how we can present a lesson, తర్వాత ఎట్లా మనం ఈ పాఠాన్ని వాళ్ళకి చెప్పగలము అనే దాన్ని బట్టి, to how to present a lesson before the children. పిల్లలకి మనం పాఠం ఎలా చెప్పాలంటే, so first we should have the plan, like which lesson you need to take. ఒక లెసన్ ప్లాన్ అనేది మనకు ఉండాలి. మనం ఏం చెప్పాలనేది మనం అనుకోవాలి ముందే. So in that lesson there is a 1 minute introduction that we need to give for the children. కనుక ఆ పాఠానికి ఒక ఉపోద్ఘాతం ఒక నిమిషంలో చెప్పగలిగింది, so that we can draw their attention towards the lesson. అంటే మనం చెప్పే పాఠానికి సంబంధించి చిన్నగా ఒక ఉపోద్ఘాతం ఉండాలి. So these points will be used for VBS teachers also, those who are taking the lessons, those who are giving the lessons. కనుక ఇవే అంశాలను మనము VBSలో కూడా మనం పాటించవచ్చు. So when you are standing before the child, that is presentation. మరి పిల్లల ముందు మనం నిలబడేటప్పుడు so we should be very mindful about how we are dressed. కనుక మన వస్త్రధారణ చాలా అదేంటి ముఖ్యమైనది. How we are dressed, how we comb our hair, what we have put for the fingers, nails, and all these things come in the dressing. అంటే మన వస్త్రధారణ, వేషభాషలు, మన హెయిర్ స్టైలు ఇంకా చెప్పక్కర్లేదు, అవన్నీ కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు, అందుకని చూసుకోవాలి. Because you are the one standing, 50 eyes are upon you. కాబట్టి మనం 2 కళ్ళు వేసుకొని నిలబడతాం, మనల్ని ఇంతమంది చూస్తూ ఉంటారు. So be careful how you are dressing, because immediately the outward appearance the child will immediately they see. కనుక మన వస్త్రధారణ బట్టి మన యొక్క ప్రజెంట్ అంటే మనం ఎలాగా ఆ మన బాహ్యమైన దృశ్యాన్ని బట్టే వాళ్ళు మనకి ఆకర్షితులన్న అవుతారు, వికర్షితులన్న అవుతారు. Dress modestly, I'm telling you especially for the sisters. మరి ముఖ్యంగా మన స్త్రీలుగా మనము చక్కగా మంచి వస్త్రధారణ కలిగి ఉండాలి. So lesson is given to you, don't come in all matching. మ్యాచింగ్ లో రావద్దండి. So I personally experienced from my daughter. వాళ్ళ పాపతోని తన అనుభవం అది. So she's sitting in the KG group. కేజీ గ్రూప్లో పాప కూర్చుంది. That day lesson was in Vanasalpuram. Sister was sharing the KG lesson. అక్కడ ఒక సహోదరి చెప్తా ఉంది, రిజాయిస్ ఏమో కేజీలో ఉంది. So I asked my daughter after finishing the class, she came to me, I asked what lesson did Akka share today.
తర్వాత పాపని నేను అడిగాను, ఏమి లెసన్ చెప్పారు ఈరోజు మీకు అని. So she did not hear the lesson, but she's seeing what all magic. Mummy, she told, Mummy, auntie wore green saree, she put green bangles, she put green nail, everything she's telling. She has looked her outward appearance. కనుక విజయస్కి మంచి వయసు ఉంది కాబట్టి పాప ఏం చేసిందంటే, ఏ స్టోరీ చెప్పింది అక్క అని అడిగితే స్టోరీ అస్సలు ఇంత కూడా చెప్పలేదు, కానీ అక్క వేసుకున్న బట్టలు మొత్తం చెప్పిందంట, గ్రీన్ 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 అని. So we should be very mindful how we are dressing and we are standing before the children. సో అంటే మనకి పిల్లలు ఏదో గమనిస్తారు అనేది మనకు తెలుసు కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మన వస్త్రధారణ ఉండాలి. And we should be very mindful what language we are using. మన భాష కూడా. And speak politely to the children. కనుక చక్కటి మంచి మాటలే మనం మాట్లాడాలి. And according to the age group, speak the words like that. అంతేకాకుండా పిల్లలకి యొక్క వయస్సుని బట్టి మన మాటలు ఉండాలి. And we can in a very sing-sang way we can speak to the KG group. చక్కటి మాటలతోటి లేదా సైన్ లాంగ్వేజ్ తోటి కూడా కేజీ పిల్లలతో మాట్లాడచ్చు. And the same language we cannot go and use in the senior group. అదే ముద్దు ముద్దు మాటలు సీనియర్స్కి నడవు కదా. So in which class you are taking, prepare yourself, use the language like that. సో మన భాష, మన వస్త్రధారణ మనం ఏ తరగతికి అయితే చెప్తున్నామో వారికి సరిపోయేట్టుగా మనల్ని అలంకరించుకోవాలి. And time maintenance is also very important. కాబట్టి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని నియమించుకున్న సమయాన్ని పాటించాలి. So I have told each group how much concentration span they have, prepare according to that. కనుక ఎంత టైం ఇస్తారో ఆ టైం బట్టి. ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఎంతసేపు ఏకాగ్రత ఉంటుందో అది కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ రెండింటిని సమన్వయపరచుకొని మనం ప్లాన్ చేస్తాం. So for KG group, if 20 minutes lesson is given, you complete within 15 minutes, 5 minutes you give extra, you can tell extra, you can pray and you can close. Don't lag till 45 minutes, they won't be here, they won't be able to hear that. కనుక పిల్లలకి మనం వాక్యం చెప్పేటప్పుడు కానీ, స్టోరీస్ చెప్పేటప్పుడు కానీ, లెసన్ చెప్పేటప్పుడు కానీ ఇచ్చిన సమయానికంటే ముందే ముగించాలి. And while telling the lesson, you should have the sequence of events that are happening and you need to tell according to that. కనుక ఒక క్రోనలాజికల్ ఆర్డర్ ఉంటుంది కదా, అంటే ఎలాగ జరిగిందో ఆ క్రమం మనం కరెక్ట్గా పాటించాలి. And don't mix and match here and there. అంటే లాజర్ ముందే లేచిపోయాడనో లేకపోతే తర్వాత వచ్చి అట్లా కాకుండా ఆ జరిగిన వరుస క్రమాన్ని కరెక్ట్గా మనం పాటించాలి. So you need to, it means you should prepare very well, you should know what is happening after what. కనుక మనం తరోగా ఫస్ట్ మనకు అర్థం కావాలి, మనం జ్ఞాపకం కూడా పెట్టుకోవాలి దేని తర్వాత ఏది జరిగింది అని, దాన్ని తారుమారు చేయొద్దు. So in between while teaching the lesson you can ask questions to the children so that they are so that you know that they are listening to you or no. కనుక పిల్లలు వింటున్నారా లేదా, అసలు వాళ్ళ ఏకాగ్రత మన మీద ఉందా లేదా అని తెలుసుకోవడానికి మధ్య మధ్యలో వాళ్ళని ప్రశ్నలు వేసి అడగటం కూడా మంచి పని. So generally many teachers which I've seen, they close their eyes and they go on telling the lesson. చాలామంది కళ్ళు మూసుకొని చెప్తానే ఉంటారు. So as teachers you should have one-to-one interaction. అయితే ఒకరినొకరు చూసుకుంటూ, అంటే ఐ కాంటాక్ట్ అంటాం కదా, కందృష్టి చెప్పే టీచరు పిల్లలందరినీ గమనించుకోవాలి. Or else some will be seeing the fans, they'll be seeing the roof. లేదండి ఇంకా వాళ్ళకి బోర్ కొట్టి ఏ పైన No, teachers only, they'll be out of fear. టీచర్సే పైన చూసుకుంటా చెప్తారంట, అంటే ఐ కాంటాక్ట్ లేకుండా పిల్లల్ని out of fear they'll be seeing the top floor or they'll be reading, so we should have eye to eye contact. సో ఐ కాంటాక్ట్ అనేది ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఏదో అక్కడ ఫ్యాన్ చూసుకుంటా మనుషులు చూడకుండా చెప్పడం అనేది ప్రభావం ఉండదు పిల్లల మీద, అదేమి ప్రభావం ఉండదు. So there was a preacher who was going on preaching by closing his eyes. ఒక సేవకుడు, బోధకుడు కళ్ళు మూసుకొని చెప్తానే ఉన్నాడంట. So everyone he was closing, he's going on preaching, the audience one by one they left. ఈయన కళ్ళు మూసుకొని చెప్తానే ఉన్నారు, అసలు ఉన్నారా లేదా తెలియట్లేదు కాబట్టి అందరు కూడా చిన్నగా శబ్దం లేకుండా అందరూ Only one old woman, she was sitting there. అయితే ఒక్క ముసలామె పెద్దామె మాత్రమే ఉందంట. So he suddenly opened, to his wonder there were no one, only this woman was sitting. కనుక అందరూ వెళ్ళిపోయారు, పాపం ఈమె కూర్చుంది. ఏంటంటే, and he asked, you are so interested in listening to me. అరే నువ్వు ఎంత ఆసక్తితో ఉన్నావమ్మా అంటే, so she's telling, no I'm not, if you move back I want to take my mat and go. అయ్యా నాకు ఆసక్తి కాదయ్యా, నా శాప నాకు కావాలని చెప్పిందంట. So in this way don't close the eyes, have eye to eye contact. కనుక కళ్ళు మూసుకొని జరిగితే చాప కావాలంటారు కాబట్టి కళ్ళు తెరిచి చెప్పాలి మనం. And we should use the pictures that are given in the lesson. కనుక తర్వాత మనం
బొమ్మలు వాడటం కూడా మంచిది, అంటే విజువల్ ఎయిడ్స్. Visual aids. We should, while some people just they open first picture, they go on telling the lesson, but they don't show the pictures. As you tell the lesson, you need to show the pictures also. అయితే మనం కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కటి పెట్టేస్తారు బోర్డు మీద, ఇంకా బొమ్మలు మర్చిపోతారు, ఇంకా మా స్టోరీ చెప్తానే ఉంటారు. అలా కాకుండా మన దగ్గర ఉన్నాయి, మనం చెప్పే వరుస క్రమానికి తగినట్టుగా బొమ్మలు మనం వాడాలి. And coming to the, we need to, what is the, how this lesson is applied in your lives, application of the lesson should be explained as well. తర్వాత మనము పాఠం ముగించిన తర్వాత ఆ పాఠాన్ని పిల్లలు తమ జీవితంలో ఎలాగా అన్వయించుకోవాలనేది చాలా అవసరమైన ఒక అంశం. And after that, for sure, in each and every, whether it is Bible lesson, general lesson, closing lesson, anything, gospel should be preached for sure. కనుక మన ముఖ్యమైన ధ్యేయం ఏంటంటే అది ఏ వాక్యమైనా అయ్యుండొచ్చు, జనరల్ లెసన్ అయ్యుండొచ్చు, క్లోజింగ్ లెసన్ అయ్యుండొచ్చు, లేదా మెయిన్ లెసన్ అయ్యుండొచ్చు, ఏదైనా సరే ఆ వాక్య ముగింపులో మనం సువార్తను ఖచ్చితంగా ప్రకటించాలి. And we need to, according to the lesson, we need to prepare the memory verse also. కనుక ముందే మనం పాఠానికి సరిపోయేటట్టుగా మరి మెమరీ వర్స్ అంటే కంఠత వాక్యాన్ని కూడా మనము ఏం చెప్పించాలి పిల్లలకి అనేది గుర్తు చేసుకొని రాసుకొని వాళ్ళకి చెప్పాలి. And we should also, any related games, activities, coloring, handwork, that if it is not given, we should spend time and we need to prepare. కనుక మనం తప్పకుండా వాళ్ళకి చక్కటి ఏమైనా చిన్న చిన్న ఆటలు పాటలు లేదంటే యాక్టివిటీ, హ్యాండ్ బుక్ కానీ, కలరింగ్ యాక్టివిటీ కానీ, రాయటం కానీ, అలాంటివి మనం ఆలోచించుకొని వాళ్ళకి ఏం చేయించగలుగుతాము అనేవి మనము తయారు చేసుకోవాలి, ఉన్న వాటిని వినియోగించుకోవాలి. And before we start the lesson, start with a word of prayer, end the lesson with a word of prayer, closing prayer. మన కార్యక్రమం ఏదైనా సరే ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన రెండు మనం కలిగి ఉండాలి. And in Sunday school we should have the timetable. Sunday school we should have the timetable. సండే స్కూల్కి అయితే మనము టైం టేబుల్ కలిగి ఉంటాం. So when to start the general singing, when to have the action song, when to have groups, when to have the closing lesson. So we should have the timetable and we need to prepare according to it. మనకున్న సమయానికి సరిపోయేటట్టుగా మన కాల పరిమితిని అనుసరించుకొని మనం ఒక టైం టేబుల్ వేసుకోవాలి. మొదటి ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు ఏ కార్యక్రమాలు, ఒక్కొక్క కార్యక్రమానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది మనకి ఎంత సమయం ఉందో దాన్ని కరెక్ట్గా విభజించుకోవాలి. As group teachers also, you should know about each and every individual, whether they are born again, whether they are coming to the Sunday school regularly, whether they are telling memory verse. So we should have those and we need to divide according to them, we need to mark according to them. కనుక మనం టీచర్స్గా తప్పకుండా మనం ఎవరు రక్షింపబడ్డారు, వారు ఒకవేళ రక్షింపబడితే మందిరానికి వెళ్తారా లేదా, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది, వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, శారీరక సంబంధమైన విషయాలు రెండు కూడా మనము తెలుసుకొని ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. So this is the way we can present the lesson, and there are different methods of presenting a lesson. First is by using the flashcards we can present the lesson that we want to tell. కనుక మనకి తెలిసినట్టుగానే ఎన్నో రకాలుగా మనము కథ చెప్పచ్చు, ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించవచ్చు. And in form of a small skit we can present our lesson. అంతేకాకుండా చిన్న డ్రామా లేదా నాటికగా చేయొచ్చు. And the third in form of interview. ఒక ఇంటర్వ్యూ లాగా కూడా చేయొచ్చు, అంటే ప్రశ్నలు అడగడం, జవాబులు రప్పించడము. So whatever character, if you want to tell the story of Zacchaeus, you should prepare a child like Zacchaeus, dress him like that, invite him, and you can ask one and one questions. In that way you can tell the lesson to them, to the children. ఒక రోల్ మోడల్ లాగా ఎవరినైనా, ఉదాహరణకి జక్కే అనుకోండి, జక్కే లాగా ఒకరిని తయారు చేసి వాళ్ళతోటి మనం మాట్లాడుతూ కాన్వర్జేషన్ లాగా లేదా ఇంటర్వ్యూ లాగా అలా కూడా మనము చక్కగా పిల్లలకి అటెన్షన్ ఉండేలాగా స్టోరీ చెప్పచ్చు. And with use of puppets also we can tell the story, but for short time we can use the puppets and tell some basic instructions to them. కనుక పపెట్స్ సహాయం ద్వారా కూడా మనం పరిచర్య చేయొచ్చు. And group discussion, in group discussion we can tell the lessons to the seniors and juniors. We can give the lesson to them and tell them to prepare, and after making 2 or 3 groups we can discuss what was the lesson that they have learned. కనుక గుంపులుగా చిన్న చిన్న గుంపులుగా చేసి జూనియర్స్ సీనియర్స్ మధ్య వాళ్ళు చర్చించుకునేలాగా, ఆ తర్వాత మనం ఎట్లయితే మామూలుగా అంటే సివిల్ వర్క్షాప్స్లో చేస్తాం కదా, ప్లీనరీ అన్నట్లు, మళ్ళీ అందరినీ పిలిచి మీరు ఏమేమి చర్చించారని అందరి ముందు ఆ వచ్చిన అంశాలన్నింటినీ కూడా ప్రజెంట్ చేస్తే అందరు కూడా దాంట్లో
పాలు పొందినట్లుంటారు. అందరికి కూడా యాక్టివ్ పార్ట్ ఉంటుంది. Whatever method you use, the ultimate goal is that you need to preach the gospel. కనుక ఏ పద్ధతి అయినా పాటించినా మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు ప్రభువును తమ స్వంత రక్షకుడిగా అంగీకరించడానికి గాను సువార్త చేరుకోవాలి. And in a nutshell, how to present a lesson. First is 5 P's: plan, prayer, prepare, practice, present. కనుక 5 అక్షరాలు మనం గుర్తుపెట్టుకుందాం. మొదటిది మనము ప్రణాళిక కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఏదైతే సిద్ధపడ్డామో దాన్ని మనం కొద్దిసేపు ప్రాక్టీస్ చేయాలంటే దానిని కొద్దిసేపు మనం ప్రాక్టీస్ చేసుకొని చూడాలి. ఆ తర్వాత మనం ఎలాగ దాన్ని చెప్పగలం అనేది కూడా చూడాలి. This practice you can do in front of your own children, or in front of mirror you can practice how you want to tell the lesson to the child. కనుక మనల్ని మనం ఎలాగ సిద్ధపరచుకోవాలంటే మనం ఏదే అద్దం ముందు నిలబడి చెప్పుకోవచ్చు. మన ఇంట్లో మన పిల్లల ముందు నిలబడి చెప్తే వాళ్ళు ఇది బాగాలేదు అది బాగుందని చెప్పారనుకోండి, అలాగా వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ని బట్టి మనల్ని మనం ఇంకా మంచిగా మెరుగుపరచుకోవచ్చు. So in this way we can present the lesson. And coming how we can share the gospel, we can use by the wordless book. తెలుసు కదా మీకు వర్డ్లెస్ బుక్, దాన్ని బట్టి కూడా చెప్పచ్చు మనం. And also we can use by sharing the cross. This is the model. If you have time, we can do as an activity. So in this way we can share the gospel to them. కనుక మాటలు లేని పుస్తకం ఉపయోగించవచ్చు. తర్వాత ఇట్లాంటివి ఏవైనా సరే చక్కగా చేతితో చేసే హ్యాండ్ వర్క్ లాగా ఇలాగా చేసి క్రాస్ మనం తను యాక్చువల్గా మీ అందరికీ ఇచ్చారు, తర్వాత అయినా చేయొచ్చు కదా. In this way we can share the gospel using our hand. So 5 fingers we can use for as gospels. So you can see here first the thumb is God loves me. I am the child of God. God loves me. Second is I have sinned, Romans 3:23. Third finger is Christ died for me. Fourth is if I believe and I will go to heaven. In this way we can use the gospel hands to preach the gospel to the children. కనుక తను ఇక్కడ ఉన్నట్లుగా మరి మన ఊహల కొద్దీ మనకి ఎలాగ కావాలో అలాగ మనం క్రాస్ కదా, ఇదొకటి క్రాస్ కూడా చేసి చూపించవచ్చు. మీ దగ్గర ఉంది, తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అట్లాగే గాస్పెల్ హ్యాండ్స్ అని చేయొచ్చు. ఇట్లా మనం ఇంకా మీరు దీనికంటే మంచి కూడా మీరు ఆలోచన చేసి చేసుకోండి. And సువార్త చెప్పాలి. by using the strings also we can share the gospel to them. దారాలు ఉపయోగించి కూడా మనం చేయొచ్చు. And according to artistic we can do our own and we can share the gospel. కనుక పెద్ద ఏదో కొనేయాలని అట్లని కాకుండా మనకున్న వనరులతోనే మన దగ్గర ఏమున్నా వాటిల్ని మనము ప్రభు మహిమార్థంగా పిల్లలకు అర్థమయ్యేలాగా అనేక రీతిలుగా చేతి పని ద్వారా మనము సువార్త ప్రకటన. And how we can keep our Sunday school interesting. మరి సండే స్కూల్ అంటే అబ్బా ఆంటీ వస్తుంది చెప్తుంది వెళ్ళిపోతుంది అన్నట్లు కాకుండా వాళ్ళకి ఆసక్తి పెంపొందించడానికి కొన్ని చేయొచ్చు మనం. So we can have action, so we can sing songs, we can do action songs, we can introduce music also. కనుక చక్కగా మరి యాక్షన్ సాంగ్స్ పాడించవచ్చు, మంచి మ్యూజిక్తో కూడిన పాటలు. తర్వాత And we can also have games that based on Bibles. మరి బైబిల్లో ఉండే సంఘటనలను ఆధారం చేసుకొని చక్కటి మరి గేమ్స్ కూడా కలిగి ఉండొచ్చు. And we can also have refreshment. We can distribute chocolates, candies to the children. తర్వాత వాళ్ళని ఉత్సాహపరచడానికి వాళ్ళకి స్వీట్స్ ఏమన్నా చిన్న చాక్లెట్స్ ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉత్సాహంగా ఇంకా ఎక్కువగా మరి పాలు పొందుతారు. So in this way we can make our Sunday school very interesting. సో ఈ పద్ధతుల ద్వారా మరి మనము మన సండే స్కూల్ని ఎంతో ఆసక్తికరంగా మార్చుకోవచ్చు. So I want to share, you can using this paper also you can share the gospel. I just want to tell a small story. కనుక ఈ కాగితాన్ని ఉపయోగించి కూడా మనం చక్కగా ఎలాగా దేవుని వాక్యాన్ని చెప్పొచ్చు అనేది నేను చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. So this is the plain paper. Just by using this paper I want to share the gospel. సో మనకి నేను తెలుగులో చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి. సో నాకు నిజమైన సంతోషము ఎక్కడ దొరుకుతుంది అని చూసినప్పుడు నాకు నిజమైన సంతోషం 1 పేతురు 1:9 చదవండి. 1 పేతురు 1:9 నాకు నిజమైన సంతోషం దొరకాలంటే నేనేం చేయాలి?
చెప్పన సఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషము మనకి కావాలంటే ఏం చెయ్యాలి అనేది పిల్లలకు మనం చెప్పాలి. ఎలా చెప్పాలంటే, నేను సంతోషం, నాకు అలాంటి సంతోషం కావాలన్నప్పుడు నేను ఏమేమి చేశాను. సంతోషం కావాలన్నప్పుడు ఒక పర్వతం, నాకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేనేం చేశాను, కొండ మీదికి ఎక్కాను. కొండ మీదకి ఎక్కినప్పుడు సంతోషంగా ఉంది. అక్కడ కొంత సమయము సంతోషంగా గడిపాను. కొండ మీద చాలాసేపు ఉండలేను కాబట్టి తిరిగి వచ్చే సమయంలో ఆ సంతోషం నాతో రాలేదు. కొండ మీద ఎక్కినప్పటికీ నాకు అలాంటి సంతోషము దొరకలేదు. సరే, నాకు సంతోషం కావాలని తిరిగి నేను మా ఇంటికి వెళ్ళాను. ఇంట్లో సంతోషం దొరుకుతుందని నేను వెళ్ళాను. ఇంట్లో కూడా నాకు సంతోషము, మా స్నేహితుల ఇంటికి వెళ్ళాను, మా బంధుమిత్రుల ఇంటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నాకు ఆ సంతోషము దొరకలేదు. కాబట్టి ఇంకా నాకు సంతోషం, నిజమైన సంతోషం కావాలంటే వేరే వాళ్ళు చెప్తూ వచ్చారు, ఏంటి, ఫ్లైట్లో ప్రయాణిస్తే ఏమొస్తుంది, సంతోషం వస్తుంది అని చెప్పారు. కాబట్టి నేను ఫ్లైట్ని ఎక్కాను. ఇది ఇల్లు. ఫ్లైట్ని ఎక్కాను. ఫ్లైట్లో నిజమైన సంతోషం దొరుకుతుందని చూశాను, కానీ ఎక్కినప్పుడు మాత్రం సంతోషంగా ఉంది. కానీ ఫ్లైట్లో ఎక్కాను, ఎక్కినప్పుడు సంతోషంగా ఉంది. కానీ ఫ్లైట్ ఆగి దిగి కిందికి వచ్చినప్పుడు ఆ సంతోషం నాతో రాలేదు. కానీ డబ్బులు ఖర్చు అయ్యాయి, నిజమైన సంతోషం నాకు దొరకలేదు. సరే, ఫ్లైట్లో దొరకలేదు, కనీసము పడవలోనే దొరుకుతుందేమో, పెద్ద షిప్లో దొరుకుతుందేమో అని నేనేం చేస్తూ వచ్చాను, పడవను ఎక్కాను. బిగ్ షిప్ని ఎక్కాను. ఆ షిప్లో ప్రయాణించేంత వరకు, ఆ యొక్క సముద్రంలో ప్రయాణించేంత వరకు సంతోషం ఉంది. కానీ తిరిగి ఆ పడవను, ఆ యొక్క పెద్ద స్టీమర్ని దిగి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ సంతోషం నాతో రాలేదు. నాకు చాలా విచారణ అనిపించింది. నిజమైన సంతోషము నాకు ఎక్కడ దొరుకుతుంది అని నేను గమనించి చూసినప్పుడు, నిజమైన సంతోషము నాకు ఎక్కడ దొరుకుతుందని నేను చూసినప్పుడు, నాకు నిజమైన సంతోషము ఎక్కడ దొరికిందంటే, ఎక్కడ దొరికిందంటే చూడండి, ఎక్కడ దొరికింది, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ దగ్గర కదా. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకున్నానో, ఎప్పుడైతే ప్రభు నన్ను క్షమించాడు, ఎప్పుడైతే ఆయన విశ్వసించానో, ఆయన నా పాపాల కొరకు మరణించాడని, ఎప్పుడైతే ఆయన రక్తం ద్వారా కడగబడ్డానో, నిజమైన చెప్పన సఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషము యేసు ప్రభు యొక్క సిలువ దగ్గర నాకు దొరికింది. కాబట్టి మనం ఇలా పిల్లలకి మనదైన విధానంలో మనము క్రియేటివ్గా వాళ్ళ కొరకు మనం ఏం చేయొచ్చు, ఒక పేపర్ని తీసుకొని సువార్తను ప్రకటించవచ్చు. ఇలా సండే స్కూల్ టీచర్గా ప్రభు మనకు మంచి జ్ఞానము అనుగ్రహించును గాక. మన జ్ఞానం, మన తలాంతులు ఆయన మహిమార్థమైన పరిచర్య కొరకు మనకి ప్రభు సాయం చేయనట్లుగా మనము ఆయన పరిచర్య కొరకు మనం వాడబడదుం గాక. దేవుడి వాక్యాన్ని దీవించి. మనం ముందుగా ప్రకటించుకునే విధానంగా ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ సెషన్ ఉంటుంది. మీకు ఏ ప్రశ్న ఉన్నా కానీ మరి ఎవరు హెసిటేట్ కాకుండా దయచేసి అడగండి. మీకున్న డౌట్స్కి చక్కగా ఆన్సర్స్ ఇస్తారు. మనకు ఒక 10 to 15 minutes దానికి సమయం కేటాయించాము. ఒకవేళ మీకు లేచి అడగటం ఇబ్బంది అనిపిస్తే యూ కెన్ రైట్ అనే ఒక పేపర్ మీద రాయండి, ఇవ్వండి, అక్కవాళ్ళు మీకు సమాధానం చెప్తారు. సో మనం సమయం వృధా చేయొద్దు. వీలైనంత త్వరగా మనం ఉన్న సమయాన్ని యూటిలైజ్ చేసుకుందాం. ఎవరైనా ఉంటే మీకు మైక్ ఇస్తారు, మీరు అడగండి. లేదంటే మీరు అడగలేని పక్షంలో ఒక స్లిప్ మీద రాసినా కానీ మీరు త్వరగా పంపిస్తే మీకు ఆన్సర్స్ చెప్తారు.
ఏం ప్రశ్నలు లేవంటారా? ఒక చరణము 2 పాడతాము, ఒక 5 minutes. ఈలోపు మీరు చివరి అవకాశం, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ లేచి అడగలేని పక్షంలో మీరు పేపర్ మీద ఏదైనా రాసిస్తే అక్క వాళ్ళు మీకు జవాబు చెప్తారు. మేము ఒక పాట పాడతాము ఈలోపు. దయచేసి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి. 599 విశ్వాస సహితముగను ప్రకటించుడి. ఆ పాట మనం పల్లవి మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడుకుందాం. ఈలోపు మీకు ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే త్వరగా రాసి ఇవ్వాలని మనవి. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నిత్య జీవము చేపాటి సత్యవేదము చేబూని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబూని. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా. నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా. ఓర్పును ప్రేమను కల్గి పోరాడుడి విజయముతో. ఓర్పును ప్రేమను కల్గి పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు. యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు. విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము. విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. ఏమైనా రాశారా క్వశ్చన్స్ కానీ? ఓకే, ఎవరికి ప్రశ్నలు ఏమైనా నమ్ముతున్నామో అందరికీ చక్కగా అర్థమైందని కూడా నమ్ముతున్నాము. అక్క మీరు ఏమైనా చెప్తే ఫైనల్గా తర్వాత ఆంటీ వచ్చి ఒక 2 నిమిషాలు చెప్తారు, తర్వాత క్లోజ్ చేసుకుంటాం. ఇది అర్థమైంది అనుకుంటాను. ఏంటి, ఫస్ట్ మౌంటైన్ చేయాలి, అర్థమైంది కదా?
సో కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇలా క్రాస్ లాగా ఫామ్ అవుతుంది. కరెక్ట్ పేజ్ ఇక్కడ రెడ్గా ఉన్న పేజ్ తీసుకొని నేను తీసుకురాలేదు కాబట్టి నేను దీంతో చేశాను. ఇక్కడ రెడ్ ఉన్న పేజ్ వెనకాల వైట్ ఉంటుంది కదా, రెడ్ కలర్ షీట్, దాంతో చేసి పిల్లలకు మనం చెప్తే అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు దిస్ క్రాస్, సో మనకందరికీ తెలుసు. సో దిస్ ఈస్ ద ఫస్ట్. మీకు ఇచ్చిన డ్రాయింగ్ షీట్స్ చూడండి. మీ ఫస్ట్ అవన్నీ కూడా కలర్ చేయాలి. అక్కడ క్రౌన్ ఉంది. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ కింగ్ కదా. The Lord who has created us is the perfect king. We are representing him by a crown. So you should color the crown. And tarvata, he, the great king, a God the Father has created the world. He has created the world. ఆ వరల్డ్లో ఎవరెవరు ఉన్నాం? యూ అండ్ మీ కదా. మనం కూడా ప్రభు చేత గాడ్ హెస్ మనం చూసుకున్నాం కదా. జెనసిస్ చాప్టర్ 1:26, గాడ్ హెస్ క్రియేటెడ్ అస్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. బట్ బికాస్ ఆఫ్ అవర్ డిసొబీడియన్స్, యాజ్ ద సిన్ ఎంటర్డ్, వీ వెంట్ ఫార్ ఫ్రమ్ ద లార్డ్ కదా. సిన్ కీప్స్ యూ అవే ఫ్రమ్ ద లార్డ్. సో ఇది మనం సీనియర్స్కి యూజ్ చేయొచ్చు, జూనియర్స్, కేజీ, బిగినర్స్, ఎక్కడైనా ఏ గ్రూప్ అయినా. ప్రతి సండే స్కూల్ టీచరు యూ క్యారీ ఇన్ యువర్ బైబిల్, ఇన్ యువర్ బ్యాగ్ కదా. మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా పిల్లలు కనిపిస్తే యూ కెన్ షో దిస్ కదా. యూ కెన్ క్యారీ వర్డ్లెస్ బుక్ తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ఇలాంటి స్టోరీ. సో వాట్ హ్యాస్ గాడ్ ఆర్ కింగ్, ద లార్డ్ గాడ్ హ్యాస్, హీ ఈస్ ద పర్ఫెక్ట్ కింగ్. హీ హ్యాస్ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్. ఇన్ దట్ యూ అండ్ మీ ఆర్ దట్. బికాస్ ఆఫ్ ద సిన్, మనం పాపం చేశాం కాబట్టి ఏం చేశాడు? పాపం ఏం చేసింది? దేవుడి నుంచి మనల్ని దూరంగా పెట్టింది. అయినప్పటికీ ఏం చేస్తున్నాడు? ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏం చేశాడు? ఈ లోకానికి పంపించాడు. ఎలా వచ్చాడు? గాడ్ సెంట్ హిస్ ఓన్లీ సన్ టు సేవ్ యూ అండ్ మీ. జాన్ చాప్టర్ 3:16, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ సన్ కదా, ఓన్లీ బిగాటెన్ సన్. ఎలా వచ్చాడు? బాలుడిగా వచ్చాడు కదా. ఈ యొక్క ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హృదయం ఎలాగుంది? ఆయన ఏ పాపము ఎరగని దేవుడు. ఆయన హృదయం ఎంతో పవిత్రమైనది కదా. జీసస్ లివ్డ్ అ పర్ఫెక్ట్ లైఫ్, బట్ స్టిల్ లార్డ్ జీసస్ టు సేవ్ యూ అండ్ మీ, హీ died on the cross of Calvary. He gave his life on the cross of Calvary to save you and me, to reconcile again back to God. Lord Jesus Christ came as form of a babe. He lived a perfect life, but to save you and me, he died on the cross of Calvary. He just not died on the cross of Calvary. What he, to give us a victorious life, what happened? God, he raised again kada. He is a resurrected. He is risen here, he is not here, to give us a victorious life, to have the power of resurrection. Lord has he is not just died, he was died, he buried, and victorious as the prophecy, as the promise, he rose up on the third day to give us the victorious life. Idi in a nutshell you can prepare the gospel of cross. అర్థమైందా? సో మీకు ఇచ్చిన కలరింగ్ షీట్స్ ఉన్నాయి. సో కలర్ అకార్డింగ్లీ అండ్ కట్ చేయాలి. అదంతా క్రాస్ రూపంలో ఉంది కాబట్టి కట్ ఇట్ ప్రాపర్లీ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ బ్యాగ్స్. ఎక్కడైనా ఒక 2-3 పిల్లలు కనిపిస్తే share the gospel with them. You can carry the wordless book, you can carry this, or with a small paper also, with a piece of paper also you can share the gospel కదా. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. అకార్డింగ్ టు యువర్ టాలెంట్, అకార్డింగ్ టు యువర్ ఎంత దేవుని పని కొరకు ఎంత ఆసక్తి ఉందో దాన్ని బట్టి మనము ఇలా చిన్న చిన్న విషయాలు, కానీ దీనికి డబ్బు మనం ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఎక్కువ లేదు కాబట్టి వాట్ ఎవర్ ఇస్ దట్, మీ ఇంకా చాలా థాట్స్, క్రియేటివ్ థాట్స్ అందరికి వస్తాయి కాబట్టి యూ కెన్ డూ లైక్ దిస్. ఇంకొకటి ఏంటంటే బిబ్లికల్ గేమ్స్ చెప్పాను కదా, బైబిల్ గేమ్స్, అండ్ వీ హ్యావ్ ద టూ ఎడ్జ్ సార్డ్.
సో ద బుక్ వీఆర్ క్యారింగ్ ఇన్ అవర్ హ్యాండ్ ఏంటిది? బైబిల్. దీని ఏమంటారు? 2 అంచుల గడిగిన ఖడ్గం. సో వీఆర్ క్యారింగ్ అ 2-edged sword. We can have a small game కదా పిల్లలకి. యూ షుడ్ టెల్ టు రేజ్ ద బైబిల్, రేజ్ యువర్ స్వార్డ్స్ అప్. స్వార్డ్స్ అన్నప్పుడు వాట్ దే డూ, బైబిల్స్ అన్నీ కూడా రేజ్ చేస్తారు. సో ఒక రెఫరెన్స్ మనం చెప్పాలి, John 3:16 లేకపోతే ఏదైనా ఒక రెఫరెన్స్ చెప్పి యూ నీడ్ టు టెల్ స్వార్డ్స్ డౌన్. ఇమీడియట్లీ దే షుడ్ ఓపెన్ ద బైబిల్ అండ్ రీడ్ ద రెఫరెన్స్ దట్ హ్యాస్ బీన్ టోల్డ్ కదా. ఎవరైతే ఫస్ట్ చదువుతారో పాయింట్స్ ఫర్ దెమ్. ఇది ఎందుకు మనము గేమ్ కండక్ట్ చేయొచ్చు అంటే 12 verse 66 బుక్స్ ఉన్నాయి కదా, ఏ బుక్ ఎక్కడ ఉందో కదా. కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎజ్రా అంటే ఏం చేస్తారు? కొత్త నిబంధనలు ఎత్తుకుతారు. లేకపోతే యాకోబు అంటే ఏం చేస్తారు? ఓల్డ్ టెస్ట్మెంట్లో వెతుకుతారు. కాబట్టి పిల్లలకి బైబిల్ 66 పుస్తకాలు ఫెమిలియర్ అవ్వడానికి వీ క్యాన్ హ్యావ్ దిస్ గేమ్. ఏంటిది? స్వార్డ్స్ అప్, రెఫరెన్స్ చెప్పాలి. అండ్ స్వార్డ్స్ డౌన్ అన్నప్పుడు ఇమీడియట్లీ ద చైల్డ్ షుడ్ ఓపెన్ అండ్ రీడ్ ద బైబిల్ రెఫరెన్స్ కదా. అలా బాయ్స్ గర్ల్స్ మన కాంపిటీషన్ పెట్టవచ్చు. ఎవరైతే ఎక్కువగా అంటే దిల్ హ్యావ్ ద ఏమంటుంది ఆసక్తి ఉంటుంది కదా, నేను ఫస్ట్ చదవాలని. వాళ్ళు బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో నెక్స్ట్ టైము అన్నీ చూసుకొని వస్తారు. 66 పుస్తకాల్లో ఏమేమి ఉన్నాయని చూసుకొని వస్తారు. ఇంకొక గేమ్ ఏంటంటే వీ కెన్ మన పితృలు కదా, వీ హ్యావ్ ఫోర్ ఫాదర్స్. ఎవరు? అబ్రహాం, ఐజక్, జేకబ్ అండ్ జోసెఫ్ కదా. అబ్రహాం ఏంటి? ఎప్పుడు కూడా ఎక్కడ ఉండేవాడు? హీ యూస్ టు లివ్ ఇన్ టెంట్స్ కదా, గుడారాలలో ఉండేవాడు. సో అబ్రహాం అన్నప్పుడు యాక్షన్ ఏంటి? ఇలా టెంట్. ఐజక్ అంటే తనకి ఏం అనుభవము? బావులు తవ్వే అనుభవం కదా. సో ఐజక్ అన్నప్పుడు బావులు తవ్వాలి. తర్వాత ఏంటి? జేకబ్ ఏంటి? హీ యూస్ టు బిల్డ్ ఆల్టర్స్ లేకపోతే పిల్లర్స్ కదా, స్తంభాలు కట్టేవాడు. జేకబ్ అన్నప్పుడు యాక్షన్ ఇది. తర్వాత జోసెఫ్ అంటే హీ ఆల్వేస్ యూస్ టు ప్రే కదా, ప్రేయర్ఫుల్ మ్యాన్. సో ఇలా యాక్షన్స్ త్రూ కూడా మనం పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేయొచ్చు కదా. వీ షుడ్ టెల్ ఫాస్ట్గా జేకబ్, అబ్రహాం, ఐజక్, జేకబ్, జోసెఫ్ అని వీ షుడ్ రిపీట్. ఫస్ట్ స్లోగా చెప్పచ్చు. అలాగే స్పీడ్ పెంచుకుంటూ వెళ్తే వీళ్ళు కన్ఫ్యూజ్ కదా, యాక్షన్స్ దీనికి చేస్తారు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కూర్చోబెట్టవచ్చు. ఎవరైతే చివరి వరకు చేశారో వాళ్ళని మనము విన్నర్స్గా డిక్లేర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5 verse 12 ఏముంది ఇక్కడ? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ కదా. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఏంటి? లైట్ అన్నప్పుడు వి షుడ్ షో లైక్ దిస్. సి క్యాండిల్ కదా. క్యాండిల్ ద వరల్డ్ అరౌండ్ అస్ ఈజ్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్ కదా. అలాంటి డార్క్నెస్లో ఉంటున్న ప్రజల్ని వీ షుడ్ బ్రింగ్ దెమ్ టు క్రాస్. తర్వాత ఏంటి? ఇఫ్ యూ బ్రింగ్ దెమ్ క్రాస్, పెరిషింగ్ సోల్స్ని సిల్వ దగ్గరికి తెలిసి వారు రక్షణ పొందితే గాడ్ విల్ గివ్ అస్, హీ విల్ గివ్ అస్ క్రౌన్ కదా. సి మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5 verse 12 కదా. ఫస్ట్ ఏంటి? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ మీన్స్ క్యాండిల్ కదా. తర్వాత దోస్ హు ఆర్ ఇన్ డార్క్నెస్ యు ఆర్ బ్రింగింగ్ దెమ్ టు క్రాస్, దట్ ఈస్ క్రాస్ అనమాట. సి అండ్ బికాస్ యు బ్రాట్ ద పెరిషింగ్ సోల్స్ టు ద లార్డ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద రివార్డ్, దట్ ఈస్ క్రౌన్ కదా. యూ కెన్ టెల్ క్యాండిల్, క్రౌన్, క్రాస్ లేకపోతే క్యాండిల్, క్రాస్, క్రౌన్ అని యూ క్యాన్ చేంజ్ ద వర్డ్స్. దే నీడ్ టు డూ ద యాక్షన్స్. ఇలా ఇన్ దిస్ వే యూ కెన్ ఆల్సో కండక్ట్ ద గేమ్స్. చిన్న గేమ్స్ కండక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఏదైనా రెఫరెన్స్ చెప్తే దాంట్లో ఉన్న వస్తువు తీసుకురావడమో లేకపోతే ఆ వస్తువులు ఆ యొక్క ప్యాసేజ్లో ఉన్నది ఎనాక్ట్ చేయడమో, అట్లా యాక్టింగ్ కదా. యాక్టింగ్ చేసి కూడా దిల్ హ్యావ్ ద ఇంట్రెస్ట్ కదా, అక్కడ ఏం జరిగింది ఏంటిదని వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇలా మనము వీ కెన్ మేక్ అవర్ సండే స్కూల్ వెరీ ఇంట్రెస్టింగ్. బికాజ్ ఆ దినాలలో పిల్లలు వేరే, ఇప్పుడు అందరు కూడా ఏమున్నాయి చేతిలో, వెంటనే ఫోన్స్ కదా, ఏది ఓపెన్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది. ఓల్డ్ మెథడ్స్, బట్ స్టిల్ హోలీ స్పిరిట్ ఈస్ వర్కింగ్ అమంగ్ దెమ్, ప్రేజ్ గాడ్ ఫర్ దాట్. బట్ స్టిల్ వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్స్ కదా. ఇంకా చాలా ఇలా చిన్నవి, నాట్ వరల్డ్లీ, నేను ఇంకా అలా చెప్పట్లేదు, బట్ వాట్ ఎవర్ విత్ ఇన్ ద లిమిట్ ఏదైతే మనం చేయగలుగుతామో మనము పరిచర్యలో చేయొచ్చు. ఈవెన్ యాక్షన్ సాంగ్స్ పాడడం బై హ్యాండ్స్ మనం యాక్షన్ చేయొచ్చు. కేజీ పిల్లలకి వీ కెన్ బి లిబరరీ విత్ దెమ్, వీ కెన్ మేక్ దెమ్ టు జంప్ అండ్ ఆల్. బట్ యాజ్ టీచర్స్ వీ షుడ్ నెవర్ ఫీల్ అషేమ్డ్ కదా. ఇప్పుడు మనం సిగ్గుపడితే ఏం చేస్తాం? పిల్లలకు నేర్పించగలుగుతామా?
కాబట్టి మనం ఓపెన్గా ఉండాలి. వీ షుడ్ నాట్ యాక్షన్ చేసేదాంట్లో తప్పేం లేదు. యాక్షన్ వేరే, డ్యాన్స్ వేరే కదా. వీఆర్ జస్ట్ డూయింగ్ ద యాక్షన్. సో యూజ్ యువర్ బాడీ. అంటే జాగ్రత్తగా పిల్లలని యాక్షన్ చేసి అలా పిల్లల్ని మనము మ్యూజిక్ కూడా కదా, కీబోర్డ్స్ సండే స్కూల్లో పెట్టడము, కంచర వాడడం, తబలా వాడడం, అలా మ్యూజిక్. ఎందుకంటే బయట ఉన్న అట్రాక్షన్స్ ఏంటంటే పిల్లలందరూ కూడా మ్యూజిక్ వైపు ఎక్కువగా ఆకర్షితున్నారు. కాబట్టి వాట్ ఎవర్ ఇన్ అవర్ మన దర్శనంలో వాట్ ఎవర్ వీ క్యాన్ డూ, దట్ వీ షుడ్ డూ ఫర్ ద మినిస్ట్రీ. పిల్లల పరిచర్యలో మనము వాడవచ్చు. అందరికి ప్రైజ్ లాడ్. ఇంకా మెసేజ్ ఏమి ఉండదు. ఓకే, అది మన దేవుడు నమ్మదగిన వాడు, చాలా గొప్ప దేవుడు. ఆశగల ప్రతి ప్రాణాన్ని పెనియల్లో ఒక సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్గా ఉండాలని ఆశ. అలా ప్రార్థించినప్పుడు అంకుల్ని అప్రోచ్ అయినప్పుడు, అంకులు హెబ్రోన్కి వెళ్ళినప్పుడు, అక్కడ నా అన్నోళ్ళని అడిగినప్పుడు, దేవుని యొక్క ఏర్పాటును బట్టి, కృపను బట్టి, ఇక్కడ అక్కర కొలిది దేవుడు అనుమతించి అక్కడున్న అన్నోళ్ళకి మంచి మనసు ఇచ్చి సలోమ అక్కని, శోభ అక్కని పంపించారు హెబ్రోన్కి. అక్కడున్న పెద్దలకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో పెనుల పక్షాన్ని నా వందనాలు తెలియజేస్తున్నాం. అక్కలిద్దరు కూడా చాలా చాలా వందనాలు. చక్కటిగా చాలా, నేను కూడా ప్రొఫెసర్ని, నేను కూడా టీచర్ ఐ నో వెల్. చాలా చక్కగా మా టీచర్స్కి నాతో సహా ఎలా అర్థం అవ్వాలో అలా అర్థమయ్యేటట్టు చెప్పినందుకు ప్రభునామంలో హృదయపూర్వక వందనాలు. నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ రీతిగా మనం సిద్ధపరిచిన విధానాన్ని బట్టి, సమకూర్చిన విధానాన్ని బట్టి, ఓపికగా కూర్చోబెట్టిన విధానాన్ని బట్టి ఏదైతే విన్నామో అవన్నీ కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అవిని రాసుకుని అక్కడ ఆగిపోకుండా మనం ఏవైతే టీచ్ చేస్తున్నామో ఆ టైంలో అప్లై చేయాలి. దానివల్ల దేవుడు ఏదైతే మనకు నేర్పించాడో నేర్పించినందుకు దేవుడు సంతోషించాలి. ఆ రీతిగా మనం మేలు పొందాలి, మన పిల్లలు మేలు పొందాలి, దేవుని నామాన్ని మహిమ కలగాలి. ద్వితీయోపదేశకాండం 5:29 వారికిని వారి సంతానంలోకి నిత్యం క్షేమం కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు అనుసరించి మనసు వారికి ఉండిన మేలని ఒక మాట ఉంది. ఎప్పుడైతే పిల్లలు సండే స్కూల్ పిల్లలు గొప్పగా ఉంటారో వారి క్షేమం, కుటుంబానికి క్షేమం, కుటుంబాలన్నీ క్షేమంగా ఉంటే సంఘానికి క్షేమం, ఇవన్నీ క్షేమంగా ఉంటే సమాజానికి క్షేమం. సో సండే స్కూల్ అంటే ఆత్మీయ భవిష్యత్తుకు పునాది. చూడండి, ఏది ఇల్లు కట్టినప్పుడు గోడలు ఫాస్ట్ కట్టేస్తారు, స్లాబ్ చాలా ఫాస్ట్ కట్టేస్తారు, పునాది మట్టికి చాలా నెమ్మదిగా దృఢంగా కడతారు. మనం చేసే సండే స్కూల్ పరిచర్య ఆత్మీయ పునాది. కాబట్టి చాలా జాగ్రత్తగా, బాధ్యతగా ఏమైతే నేర్చుకున్నామో ఈరోజంతా దాన్ని శ్రద్ధగా నేర్చుకుని దయచేసి వాటిని ఫాలో అవ్వండి, అవలంబించండి. రాబోయే వీబీఎస్కి ఇప్పటి నుంచే ప్రార్థించండి. దానికి కావాల్సిన ప్రిపరేషన్ మనం తర్వాత అనౌన్స్ చేస్తారు అంకులు. మరి అక్కలిద్దరు కూడా హృదయపూర్వక వందనాలు. మీరు అందరు కూడా ఓపికతో కూర్చున్నందుకు మీ అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన మరి హెబ్రోన్ నుంచి అన్నోళ్ళకి, సంఘ పెద్దలు కూడా వందనాలు. అందరూ ప్రార్థించండి, పాల్గొంది. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. చివరి ప్రకటన ఉంది. మనం అందరం ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే మనకి టీ, స్నాక్స్ ఏర్పాటు చేశారు, కింద అందరికీ ఏర్పాటు చేశారు. అందరూ అవి స్వీకరించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నామకు వందనాలు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, మీకు ఎన్నో వందనాలు. మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నందుకే మీకు ఎన్నో వందనాలు, స్తుతులు ప్రభా. మీ యొక్క మా కృపను బట్టి ఇదిలో మేము ఇలాగూ మీ సన్నిధిలో మరి ప్రభా కొంత సమయం గడపడానికి మీరు చూపించిన కృపను బట్టి ఎన్నో వందనాలు ప్రభా. ఆత్మీయమైన ఎన్నో విషయాలు ప్రభా మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు, వందనాలు. అలాగే మరి ప్రభా మరి వీబీఎస్ని సండే స్కూల్ ఎలా నడిపించాలో మరి ఇన్స్ట్రక్షన్స్ చాలా విషయాలు మేము నేర్చుకున్నాము. మీకు ఎన్నో వందనాలు ప్రభా. మరి సహోదరుల్ని మరి ప్రభా మరి మమ్మల్ని ప్రేమించి వారు ఎబ్రోన్ నుంచి ఇక్కడికి వచ్చినారు ప్రభా. మరి మీరు చేసిన ఏర్పాటుని బట్టి వందనాలు. వారు కూడా ప్రేమించి ఇక్కడికి వచ్చి ఎంతో ప్రయాసతో ప్రభు మా మధ్య వారు చేసిన పరిచిన బట్టి వందనాలు ప్రభు. వారికి రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మీరు దయచేయండి ప్రభు. భవిష్యత్తులో వారి పరిచయలు ఇంకా ప్రభు ఘనంగా వారు చేయగలిగినట్లు మీ సహాయం తెచ్చండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం, మీ సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు.
మేము కూడా ప్రభు మరి ఈ సమయం ఇక్కడ గడిపి మేము నేర్చుకున్న విషయాలు మర్చిపోయే వారం కాకుండా ప్రభు మరి మేము వాటన్నిటినీ మరి ప్రభు తిరిగి మరి ప్రభు జ్ఞాపకం చేసుకునే వారంగాను మా జీవితంలో పాటించే వారుగాను మేము నేర్చుకొని ప్రభు బోధించడానికి మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వచ్చిన వారందరిని బట్టి వందనాలు ప్రభా. మరి ఈ కొడుకు కోసము ఎంతమంది ప్రార్థించినారు, ఎంతమంది ప్రయాసపడినారు, వారందరిని బట్టి ప్రభా మరి వారికి రావాల్సిన దేవుళ్ళు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మేము తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మీ కాపుదల భద్రత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సోదరులు కూడా తిరిగి వెళ్తుండగా మీ కాపుదల భద్రత వారికి దయచేయమని ప్రార్థిస్తూ మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన బిడ్డలమైన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము, ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము, అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో, అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.